చూపించాలి శ్రీనివాస్ సార్ శ్రీనివాస్ గారని రాష్ట్ర వ్యాప్తంగా మన మాస్టర్ భరద్వాజ తత్వ ప్రచార సమితి కార్యక్రమాలని సమన్వయం చేస్తూ ఉంటారు. అలాగే వేదమ్మ గారు, బాబు గారు, శ్రీకాంత్ గారు వారి కార్యక్రమాలైనా సమన్వయం చేసుకుంటారు. ఆన్లైన్లో సత్సంగాలు చెప్తూ ఉంటారు. పోయినసారి గురు పూర్ణిమకు లీలామృత సప్తాహపారాయణ షిరిడీలో జరిగింది. వేదమ్మ గారి చేత యూట్యూబ్లో చూశారు కదా, అది చాలా అద్భుతంగా జరిగి అక్కడ ఆ యొక్క లైవ్ ఇచ్చారు బాబా అఫీషియల్ ఛానల్లో. వాళ్ళు మొట్టమొదటిసారి ఒక సత్సంగము రోజుకు 6 గంటలు జరగడం, అంటే ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు అని చెప్పి వాళ్ళే ఆశ్చర్యపోయారు. బాగా ఎక్కువ రేటింగ్స్ వచ్చినటువంటి కార్యక్రమం అదే అని చెప్పారు. షిరిడీ చరిత్రలో అని చెప్పి చెప్పారు. చక్కగా జరిగింది. అలాగే మన గాంగాపూర్లో జరిగాయి. అలా అన్ని సమన్వయం చేస్తూ ఉంటారు. అలాగే మాస్టారు భక్తి తత్వచింతన 2 సమన్వయం అవుతూ జరుగుతూ ఉండాలని ఎప్పుడు చెప్తూ ఉంటారు. నా అదృష్టం కొద్దీ ఇక్కడ 12 సంవత్సరాలు ఉండడంతో మందిరాన్ని స్వయంగా చూసింది. అంటే కార్యక్రమాలు ఎప్పుడు పదే చెవులు కోరు కొట్టి చెప్పేవారు. ఇట్లా కార్యక్రమం వీడియోలు చూపించారు. అందులో ముందు ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన ఫస్ట్ ప్రదేశం చెప్పేవారు. చెప్తే సరే ఈసారి యాక్చువల్ లేదు ప్రోగ్రామ్, పదాప వెంకటగిరికి వెళ్దాం అని చెప్పి వచ్చారు. ముందే రావాల్సి ఉంది. ఒక రకంగా ఒప్పుకోవాలి మాస్టర్ దగ్గర. మా బద్దకొత్త కొంచెం నిదానానికి బయలుదేరాము చెన్నైలో. అది ఇప్పుడు మీ అందరినీ బాబు వెయిట్ చేసేలా చేసి బట్ చక్కగా ఉంటుంది సార్. తర్వాత సార్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము, వేదమ్మ గారు కూడా ఇక్కడికి వచ్చి సత్సంగాలు చేయాలని చెప్పి సార్ ప్రయత్నం చేశాను. ముఖ్యంగా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అందరినీ చూస్తుంటే నాకు సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉంది. చాలా సంతోషం. ఇలా సురేంద్ర గారని కర్నూలు సత్సంగ సభ్యులు బాగా నిర్వహిస్తుంటాడు. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి మాస్టర్ నమ్ముకుంటాం. బాగా అంటే మాస్టర్ను మనం ఆశ్రయిస్తే మన సంస్కారాలను మార్పు తెస్తాడని చెప్పడానికి నాకు వీడియో ఎందుకు అంటున్నా అంటే నేను చిన్నప్పటి నుంచి చూశాను. చిన్నప్పటి నుంచి నేను చాక్లెట్ బిస్కెట్లు ఇస్తూ అట్టప్పుడు తెలుసు. ఒక ఫెరోసెస్గా ఉంటూ తను మార్పు చేసుకుంటూ పారాయణ చేసుకుంటూ నిరంతరం సత్సంగం చేసుకుంటూ కరోనా అంటే విషయం చెప్పడానికి చెప్తున్నాను. గొప్పతనం అని కాదు. కరోనా సమయంలో అమ్మగారు పరమపదించారు బాబాలో చెప్పారు. అప్పుడు కర్నూలు నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకొని 9 మంది సత్సంగ సభ్యులు అందరూ కలిసి ఆ సమాధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వయంగా మా బాగా తొలి మట్టి తీయడంలో కప్పడంలో అమ్మగారి దేహాన్ని సమాధిలో ఉంచిన తర్వాత మొత్తం వీళ్ళే ఈ సత్సంగ సభ్యులే మొత్తం అమ్మగారితో కూర్చి ఆ సేవ చేసుకొని ఇంకా గొప్పగా చేయడం అంటే ఆ లీల కూడా చెప్తారు. నాకు ఇప్పుడు చెప్తుంటారు.
బాగా సమయాన్ని చెప్తాను 2 నిమిషాలు టైం మళ్ళీ బాగా అయిపోతుంది. ఎండ కాస్తుంది, కాళ్ళు మండుతున్నాయి వీళ్ళకు, ఎలా చేయాలో అర్థం కావట్లేదు. అమ్మను ముక్కుంటున్నారు, అదే అమ్మగారిని కాలు పోగలేము ఇట్లా నమ్మరు. అప్పటికప్పుడు చిన్న మేఘంలాగా వచ్చి చిరుజల్లు కురిసాయి. అమ్మాని పిలిచారు కదా, అమ్మాని పిలిచారు కదా, పిల్లలు బాగా చూడలేదు. చిరుజల్లు కురిసి చల్లబడింది వాతావరణం. రాత్రికి అక్కడే పడుకొని మళ్ళీ పొద్దున్నే ఆ సమాజ మిగతా కార్యక్రమం అదంతా కంప్లీట్ చేసుకొని ద్వారకావాయిదమ్మ గారు మేము వస్తామని వాళ్ళు వెళ్ళారు. ఫస్ట్ రోజు వచ్చేసరికి అదంతా పేరుతో అదికి ముగ్గురు పెట్టి పడుకుంది. అంటే అంత మార్పు తీసుకొచ్చారు మాస్టర్ గారు ప్రవచనాలు. ఇప్పుడు అదే పద్ధతులు అంకితం చేసుకుంటూ వస్తుంటారు సంఘాలు కూడా. సురేంద్ర అని నేను చిన్న వర్ష అవుతాను, అందువల్ల వాడు అంటున్నాను వారే. శ్రీ సచిదానంద సద్గురు జటిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాగవిలీన చిత్తపవం శాధూలచర్మం బ్రహ్మజ్ఞై సనకాదిభిః పరుతం సిద్ధైః సమారాధితం దత్తాత్రేయముపాస్మహే బుద్ధిముదాధ్యేయः సదా యోగి. చేశాను మాస్టర్. ఏం మాట్లాడతాం? మాస్టర్ గారు లేదంటారా, లేకపోతే మాస్టర్ గారు ఏమన్నా సందేహాలు ప్రశ్నలు ఏమన్నా ఉన్నా మరి సందేహాలు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. లేదు. మాస్టర్ గారు ప్రధానంగా చెప్పిన సందేశం నేను ఒక సత్సంగానికి ఒకే సత్సంగం హైదరాబాద్లో ఒకటే సత్సంగానికి వెళ్ళాను. మాస్టర్ గారి సత్సంగం అదే ఫస్ట్ లాస్ట్. అక్కడ ఒకళ్ళు ఏం ప్రశ్న వేశారంటే, సాయినాథుడి అనుగ్రహం సంపూర్ణంగా పొందాలంటే ఏం చేయాలి అని తెలిసే ఉంటుంది. అంటే అది తెలిస్తే ఇంకోటి మాట్లాడుతున్నాను. తెలిసిందా తెలియదంటే ఆ సత్సంగంలో వాళ్ళు 2 ప్రశ్నలు వేశారు మాస్టర్ గారు. ఒకళ్ళు ఏం చెప్పారంటే, ఆ సంవత్సరం అంతకు ముందు సంవత్సరం అఖిల భారత సాయి సమాజం వాళ్ళు
ఇంటర్నేషనల్ అంటే ప్రపంచం అంతా కలిసి సాయిబాబా మన వాళ్ళు సమ్మేళనం ఎట్లా చేస్తారు, వాళ్ళు అట్లా సాయిబాబా భక్త సమ్మేళనం అంటే చేస్తారు. అంతకు ముందు సంవత్సరం అది జరిగిందంట. ఇది నేను చెప్పేది 1987 అప్పుడు మాస్టర్ గారు చెప్పినమాట. వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ ఈ సంవత్సరం అఖిల భారత సాయి సమాజం వాళ్ళు ఫంక్షన్ చాలా బాగా చేశారు, గొప్పగా చేశారు కదా సార్ అని అడిగారు. అప్పుడు మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఫంక్షన్ బాగా జరిగింది కానీ ఫాలో అప్ యాక్షన్ ఏమీ లేదు అన్నారు. అంటే అంటే ఆ ఫంక్షన్ నుంచి ఆయన ఆశిస్తున్నది ఏమిటి? అంటే అక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, ఫంక్షన్ బాగా జరిగింది, ఎవరెవరేమో మాట్లాడారు, బాగుంది, భోజనాలు బాగా పెట్టుకున్నారు, బాగా తినేశారు, వెళ్ళిపోయారు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టేశాము, బాగుంది కదా. దాని తర్వాత జరగాల్సింది జరగాలి కదా. అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఒక ఫంక్షన్ చేశాక దానికి అనుగుణంగా తర్వాత జరగాల్సిన ఫాలో అప్ యాక్షన్ అంటే అది కదా. దాని తర్వాత జరగాల్సిన కార్యక్రమం ఏది ఉందో అది జరగట్లేదు అన్నమాట. లేకపోతే వండుకొని తినేసి శుభ్రంగా పంచపక్ష ప్రమాణాలు చేసుకొని తినేసి దులుపుకొని వెళ్ళిపోతే ఎవరి కోసం అంత ఖర్చు పెట్టినట్టు? కాబట్టి ఈ సమ్మేళనం అయిపోయాక నెక్స్ట్ సమ్మేళనం జరుగుతుంది అంటే, ఈ మధ్యలో నెక్స్ట్ సమ్మేళనం వచ్చే లోపల మనం బాబా గురించి ఏం చెయ్యాలి అన్నది ఒక నిర్ణయం ఉండాలి కదా. లేకపోతే మనం ఇన్ని గ్రామాలకు వెళ్ళి బాబా గురించి పరిచయం చేద్దాము, లేకపోతే ఇంతమందికి గ్రంథాలు ఇచ్చి ఇంతమందితో పారాయణ చేయించి బాబా గురించిన భక్తి పెరిగేటట్లు ఇన్ని సత్సంగాలు చేద్దాం, ఇట్లా ఏదో ఒకటి ఫాలో అప్ యాక్షన్ ఇంతమంది ఒక చోట కూడిన కాను దానికి అనుకూలంగా నెక్స్ట్ జరగాల్సిన కార్యక్రమాలు జరగాలి కదా. అసలు అట్లాంటిది ఏమీ జరగట్లేదు అన్నది మాస్టర్ గారు చెప్పింది. అంటే మనకు కూడా ఒక సందేశం ఏంటంటే, మనం ఆయన ఆశించింది ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమం తర్వాత దానికి అనుగుణంగా మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమం జరిగే లోపల జరగాల్సిన కార్యక్రమం ఏదుందో అది ప్లాన్ ప్రకారం జరగాల్సింది. జరగకపోతే ఇది జరిగినందువల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు కదా. ఇది ఆయన చెప్పింది. రెండో ప్రశ్న ఏమి ఇస్తారంటే, షిరిడీ సాయిబాబా మీరు చెప్పినట్లుగా, అంటే మాస్టర్ గారు ఏం చెప్పారు, భూమి పుట్టిన తర్వాత షిరిడీ సాయినాథుడి లాంటి అవతారం ఇంతవరకు రాలేదని చెప్పారు. భూమి వచ్చిన తర్వాత షిరిడీ సాయినాథుడి లాంటి అవతారం ఇంతకు ముందు అసలు రాలేదు. అంటే అంత గొప్ప అవతారం, అంత గొప్ప అవతారం షిరిడీలో వచ్చింది, బానే ఉంది. అయితే ఆయన అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలగాలంటే ఏం చేయాలి అని అడిగారు. ఇది వాళ్ళు వేసిన ప్రశ్న. దీన్ని నేను కొంచెం ఎలాబరేట్ చేయను. వాళ్ళు వేసిన క్వశ్చన్ అయితే అదే. దీని విస్తృతి మనకు కొంచెం హృదయంలో నిలబడాలంటే, అర్థం అవ్వాలంటే అసలు ఏంటి దాని యొక్క ఆ ప్రశ్న లోతు ఎంతది అనేది మనకి అర్థం అవుతుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారు ఏం చెప్పారంటే, మీకు తెలిసిందే, వెంకటేశ్వర స్వామి వారు ఏం చెప్పారు, మైసూరు మహారాజు ఊరేగింపు మన ఇంటి ముందు నుంచి పోతే మనకి ఏమయ్యా అడుగుతుంది అన్నారు కదా. అంటే మైసూరు మహారాజు ఊరేగింపు మన ఇంటి ముందు నుంచి వచ్చింది, వెళ్ళిపోయింది. ఆయన రాకముందు మన జీవితం ఎట్లాగా ఉందో, ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన జీవితం అట్లాగే ఉంది. ఇప్పుడు ఆయన వస్తే ఎంత, రాకపోతే ఎంత, మనకేం ఉపయోగం?
ఎప్పుడు ఉపయోగం అంటే ఆయన ఊరేగింపు వచ్చినప్పుడు మన ఇంటి ముందు ఆగాలి ఆయన రావడం, ఆపి మన ఇంట్లోకి రావాలి, వచ్చి మన పరిస్థితి అంతా చూసి, సో వీళ్ళకి ఈ అవసరాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, నేను మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకి ఈ పరిస్థితుల్లో ఇట్లా ఉండకూడదు, మీరు ఇవన్నీ సరి చేసేయాల్సిందే అని వాళ్ళ సేవకులకి, భటులకి, వాళ్ళ మందులకి అందరికీ ఆదేశాలు ఇచ్చి వెళితే ఊరేగింపు మన ఇంటి ముందు నుంచి వెళ్ళినందుకు మనకేమైనా ఉపయోగం? లేకపోతే వేస్ట్, వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే కదా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆయన మన ఇంటి ముందు ఆగాలంటే మనం ఏం చేయాలి? ఊరేగింపు మన ఇంటి ముందు ఆగాలి అంటే మనం ఏదో ఒకటి చేసి ఆయన ఆగేటట్టు చూసుకొని మన ఇంట్లోకి వచ్చేటట్టు చేయాలి కదా. ఏం చేస్తే ఆయన ఊరేగింపు మన ఇంటి ముందు ఆగుతుంది, మన ఇంట్లోకి ఆయన వచ్చి మన పరిస్థితులు చెప్పబెడతారు కదా. దీన్ని నేను అక్కడ పెడతాను. షిరిడీ సాయినాథుని అవతారం ఇంతవరకు భూమి మీద అసలు రాలేదు. అంత గొప్ప అవతారం, సంపూర్ణమైన భగవంతుడు భూమి మీదకి, సంపూర్ణంగా భగవంతుడు భూమి మీదకి దిగి వచ్చిన అవతారం అని చెప్పారు మాస్టర్ గారు. మిగిలినవన్నీ అంశాలు. అంశాలు అంటే పార్ట్. సూర్యుడికి ఒక 1,000,000 కిరణాలు ఉన్నాయని, 1,000,000 కిరణాల్లో ఒక 50 లక్షల కిరణాలు కలిసి భూమి మీదకి వస్తే అది సూర్యుడిలో ఒక అంశం, ఒక భాగం కదా. అట్లా భగవంతుడికి 1,000,000 కిరణాలు ఉన్నాయనుకుంటే రాముడిగా వచ్చింది కొంత, కృష్ణుడిగా వచ్చింది దాంట్లో 75 లక్షల కిరణాలు అట్లా వచ్చాయి. సంపూర్ణంగా మొత్తం 1,000,000 కిరణాలతో కలిసి భగవంతుడి భూమి మీదకి దిగి వచ్చిన అవతారం షిరిడీ సాయినాథుడి నుంచి. మిగిలినవన్నీ పాటలు మాత్రమే. భగవంతుడిలో కొంత భాగం భూమి మీదకి వచ్చింది ఈ అవతారాలు ఏంటి మాస్టర్ గారు చెప్పింది. అంత గొప్ప అవతారం భూమి మీదకి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి చెప్పినట్టు మనమేం వదులుతుంది? ఆయన అవతారం వచ్చింది, గొప్పవాడు వచ్చాడు, షిరిడీలో ఉన్నాడు 60 సంవత్సరాలు, వెళ్ళిపోయాడు. మనకేంటి ఉపయోగం? ఎప్పుడు ఉపయోగం? అవతారం భూమి మీదకి వచ్చినప్పుడు మనకి ఎప్పుడు ఉపయోగం అంటే, ఆయన మైసూరు మహారాజు ఊరేగింపు మన ఇంటి ముందు ఆగినట్టు ఆయన మన జీవితాల్లోకి రావాలి, మనల్ని అనుగ్రహించాలి. అప్పుడు షిరిడీ సాయినాథుడు వస్తే మనకేమైనా ఉపయోగం? లేకపోతే ఆయన వచ్చినా ఒకటే, రాకపోయినా, అవతారం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, మనకి సంబంధం ఏముంటుంది కదా. ఇది వాళ్ళు వేసిన ప్రశ్న యొక్క లోతు నాకు అర్థం. ఇప్పుడు మాస్టర్ గారు ఏం చెప్పారంటే, అట్లా షిరిడీ సాయినాథుడు సంపూర్ణంగా మనల్ని అనుగ్రహించాలంటే 2 పనులు చేస్తే ఆయన మనల్ని సంపూర్ణంగా అనుగ్రహిస్తారని చెప్పారు. 2 ఆయన వాడిన పదాలు యాజ్ ఇట్ ఈజ్గా మాట్లాడతారు. ఆయన చెప్పిందంటే, చరిత్ర పారాయణ చేయడము, ముద్ద వాకిట్లో పెట్టడం. ఇవి 2 చేస్తే సాయినాథుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకు ఉంటుంది అని మాస్టర్ గారు చెప్పారు. చరిత్ర పారాయణ చేయడం అంటే మీకు అందరికీ తెలిసిందే. మనం ఆయన చరిత్ర చేసి మనం అవగాహన చేసుకుంటాం. 2వది ముద్ద వాకిట్లో పెట్టడం. ముద్ద వాకిట్లో పెట్టడం అంటే నైవేద్యం పెట్టడం అన్నారు. ఇదే అడిగారు మాస్టర్. ముద్ద వాకిట్లో పెట్టడం అంటే ఏంటి మాస్టర్ గారు అంటే, నైవేద్యం పెట్టడం అన్నారు. నైవేద్యం పెట్టడం అంటే ఏంటి? మన పొద్దున్నే రోజు వంట చేసుకొని భగవంతుడి దగ్గర పెట్టడం కాదు. అంటే మనకు తెలిసిందే, అంటే మీరు చేస్తూ ఉండొచ్చు, అంతవరకు నాకు తెలిసిందే. ముద్ద వాకిట్లో పెట్టడం అంటే ఆయన ఏం చెప్పారంటే, నైవేద్యం పెట్టడం అంటే 3 పనులు చేయాలి. 3 పనులు చేస్తే నైవేద్యం పెట్టినట్ట ఆయనకి. అది ఏం చెప్పారంటే, మనం ఏం తిన్నా ఏం తాగినా
ఎప్పుడు ఏం తిన్నా, మంచినీళ్ళు తాగినా, టీ తాగినా, కాఫీ తాగినా, ఏం తిన్నా, ఏం తాగినా ఆ భోజనం చేసే ముందు ప్లేట్లో పదార్థాలన్నీ పెట్టుకొని ఫస్ట్ 3 పనులు చేయమన్నారు. ఒకటి కృతజ్ఞత చెప్పాలి, రెండవది ఆయనకి నివేదించాలి, మూడవది ఆయన ఉచ్చిష్ట ప్రసాదంగా మనం స్వీకరించాలి. ఇవి 3 చేయాలి. కృతజ్ఞత చెప్పాలి, ఆయనకి నివేదించాలి, ఆయన ఉచ్చిష్ట ప్రసాదంగా మనం స్వీకరించాలి. ఇవి 3 చేస్తే ఆయనకి నైవేద్యం. కృతజ్ఞత ఏమని చెప్పాలి అంటే, మాస్టర్ గారు ఏం చెప్పారంటే, నాకు గుర్తున్నంత వరకు ఆయన వాడిన పదాలే యాజ్ ఇట్ ఈస్గా వాడడానికి ప్రయత్నం చేస్తుంది. కృతజ్ఞత ఇట్లా చెప్పమన్నాడు. పదార్థాలన్నీ ప్లేట్లో పెట్టుకొని, తండ్రి, సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటికీ ఏదో ఒక రకమైన ఆహారాన్ని నువ్వు వాటికి ప్రసాదిస్తున్నట్లే నాకు కూడా ఈ పూట ఈ ఆహారాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞత చెప్పాలి. మళ్ళొకసారి, తండ్రి, సృష్టిలోని జీవరాశులన్నింటికి ఏదో ఒక రకమైన ఆహారాన్ని నువ్వు వాటికి ప్రసాదిస్తున్నట్లే నాకు కూడా ఈ పూట ఈ ఆహారాన్ని నాకు ప్రసాదించిన కృతజ్ఞత అని. ఇప్పుడు అన్ని జీవరాశులు బతుకుతున్నాయంటే వాటికి పిండి ఉంది కదా, ఎవరు పెడుతున్నారు? ఆయనే పెడుతున్నారు. ఆయన వాటన్నిటిని సృష్టిలో ఉన్న జీవరాశులను ఎట్లా పోషిస్తున్నాడు, అట్లా నాకు కూడా ఈ పూట ఈ ఆహారం ఇచ్చినందుకు కృతజ్ఞత అని చెప్పాలి. ఫస్ట్ పాయింట్. రెండోది ఆయనకి నివేదించాలి. ఆ నివేదించడానికి మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, ఉన్న పదార్థాలన్నీ కొంచెం కొంచెం తీసి కలిపి ఒక పెద్ద ముద్ద చేసి ఇంటి బయటికి వెళ్ళి, గేటు బయటికి వెళ్ళి, ఆయన వాడే పదం గేటుని వాడారు. గేటు బయటికి వెళ్ళి ఒక శుభ్రమైన బండో లేకపోతే ఒక ఆఫ్ ఏదో ఒకటి వేసి అక్కడ పెట్టి, తండ్రి, నాకు ప్రసాదించిన ఆహారాన్ని నీకు నివేదిస్తున్నాను, నువ్వు స్వీకరించు తండ్రి అని ఆయనకి చెప్పుకోవాలి. ఇది రెండవది. నాకు ప్రసాదించిన ఆహారాన్ని ముందు నీకు నివేదిస్తున్నా, నువ్వు స్వీకరించు తండ్రి అని చెప్పుకొని ఆ పెద్ద ముందు తీసుకెళ్ళి ఆరు బయట పెట్టి వచ్చేమన్నారు. వచ్చి కూర్చొని, ఇప్పుడు మూడవది, అయ్యా, నువ్వు స్వీకరించగా ఈ మిగిలిన ఈ ఆహారాన్ని నీ ఉచ్చిష్ట ప్రసాదంగా నేను స్వీకరిస్తున్నాను అని చెప్పుకొని అప్పుడు భోజనం చేయమన్నారు. ఇదట నైవేద్యం పెట్టడం. ఇది ఆ రోజు మాస్టర్ గారు చెప్పింది. ఇవి 3 చేస్తే నైవేద్యం పెట్టినట్లే. దీంట్లో మిగిలినవన్నీ మీకు తెలిసినవే. అంటే బయట పెట్టినప్పుడు ఏం చేయమంటారు, బాగా చెప్పింది. చరిత్ర పారాయణ చేశారు కాబట్టి మళ్ళీ నేను స్పెషల్ కదా అమ్మా. కాకబలికి సమృద్ధిగా అన్నం బయట విడిచిరా, ఏ జీవిని పిలవద్దు, ఏ జీవిని తరమవద్దు, అసలు ఏది వచ్చింది అన్నది పట్టించుకోవద్దు. అట్లా చేస్తే లక్షలాది అతిథుల్ని ఆదరించినట్లే కదా. 1,00,000 మందికి మనం భోజనం పెట్టగలమా? పెట్టలేం కదా. కానీ ఇట్లా చేస్తే 1,00,000 మందికి భోజనం. సో ఇక్కడ మాస్టర్ గారు అదే చెప్తున్నారు. బయట విడిచి అసలు ఏం పట్టించుకోవద్దు, వచ్చి కూర్చో. చాలా సూక్ష్మంగా చెప్పారు, తేలిక చెప్పారు. దాన్ని ఆశ్రయం చేయటంలోనే 1,00,000 మంది భోజనం పెట్టే దాంట్లోనే ఇంట్రెస్ట్ ఉంటుందేమో కానీ
ఆ ఇంట్రెస్ట్ దీని మీద చూస్తే 1,00,000 మంది భోజనం పెట్టినట్లు అవుతుంది. ఇంకొక మాట బాబాయ్ చెప్పారు, నాకు అర్పించకుండా ఎవడైతే ఏమి తినడో వాడికి నేను బానిసను. బానిస బానిస అంటే యజమాని గడప దగ్గర పడి ఉండి యజమాని ఏం చెప్తాడో దానికి తిరిగి ప్రశ్న వెయ్యకుండా దాన్ని అమలు చేసేవాడు బానిస. అంతేనా? బానిస అంటే స్వేచ్ఛ ఉంటుంది, యజమాని ఏం చెప్తా చేయడం తప్ప వేరే దీనికి లేదు కదా. ఇట్లా ఆయనకి నివేదించకుండా ఏమీ తినకపోతే అట ఎవడైతే అట్లా చేస్తాడో వాడి దగ్గర బానిసలాగా పనిచేస్తాడు. దాన్నే మాస్టర్ గారు మనకి ఇట్లా అర్థమయ్యేటట్టు కదా. ఇది నేను చెప్తే ఒక సత్సంగంలో చెప్తే ఒకళ్ళు ఏం ప్రశ్న వేశారంటే, కృతజ్ఞత చెప్పాం బాగానే ఉంది, రెండోది మళ్ళీ ఆయనకి నివేదించమన్నారు కదా. కృతజ్ఞత చెప్పినప్పుడు ఏం చెప్తాం? ఈ ఆహారాన్ని నువ్వే కదా నాకు ఇచ్చావు కదా కదా. నువ్వు ఇచ్చిన ఆహారాన్ని మళ్ళీ ఆయన ఇచ్చిన ఆహారాన్ని యాక్చువల్గా ఇది అమ్మగారి ఇంట్లో ఒకసారి అమ్మగారు అక్కడ ఉన్న ఒంగోలు నిలయంలో ఇంట్లో మధ్యాహ్నం ప్రసాదం పెడుతూ భోజనం తింటున్నాను. అట్లా కూర్చొని నలుగురు కూర్చున్నాను. ఈ పక్కన అంటే మీకు అందరికీ తెలుసు ఆయన పేరెందుకు కానీ ఏమన్నాడంటే, అమ్మగారి ఇంట్లో భోజనం చేస్తున్నాం కదా, ఇది ఎవరు పెట్టారు? అమ్మగారే పెట్టారంటే మాస్టర్ గారే పెట్టారు మనకి కదా. ఇప్పుడు ఆయన ఏమందంటే, ఆయన పెట్టింది మళ్ళీ ఆయనకి ఏందయ్యా పెట్టేది అన్నాడు. ఆయన పెట్టింది మళ్ళీ ఆయనకే ఏందయ్యా పెట్టేది అన్నాడు. ఆ నివేదన తీసి పెట్టి కరెక్టే అనిపిస్తుంది. ఆయన పెట్టిందని మళ్ళీ ఆయన పెట్టింది, ఆయన నువ్వే ఇచ్చావయ్యా మళ్ళీ నీకే సమర్పిస్తున్నావు స్వీకరించు. ఏమ్మా కృతజ్ఞతగా ఎందుకు ఉండాలి? నా కృతజ్ఞత అనేది ఆధ్యాత్మిక మూలం అని చెప్పారు మాస్టర్ గారు. కృతజ్ఞత లేని వాడు ఆధ్యాత్మిక జీవితానికి పనికే రాడని సాయినాథ్తో మాస్టర్ గారు చెప్పింది కదా. ఒక లాజిక్ అర్థం అవ్వాలి మనకి. పండుగలు వచ్చాయి, మన ఇంట్లో పిల్లలకి కొత్త బట్టలు కొనబెట్టి వాళ్ళకి బాగా నచ్చింది. ఇంకా అవకాశం ఉంటే నగలు ఏమన్నా డబ్బులు ఉంటాయి అవన్నీ కొనిపెడతారు. పండుగ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పండుగ వచ్చినప్పుడు అవన్నీ వేసుకొని మంచి బట్టలు కొత్త బట్టలు వేసుకొని సంతోషంగా అమ్మ దగ్గరికి నాన్న దగ్గరికి వచ్చి, అమ్మ చూడు ఎంత బాగున్నాయో చూడు అంటారు కదా, చూపిస్తారు. ఎవరు కొనిచ్చారు? నువ్వు నాయన గురించి నాకు చూపిస్తావంటే అంటామా? అంటామా? నేను గురించి నాకు ఎందుకు చూపిస్తున్నావు అంటామా? అన్నాం కదా. అట్లాగే వాళ్ళకి పుట్టినరోజుకు ఇంకో రోజుకు వాళ్ళకి మంచి బాగా ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఏదైతే అది వాళ్ళకి వండి పెట్టామనుకో, వాళ్ళు తిని అసలు ఇంత బ్రహ్మాండంగా ఉంది అని పరిగెత్తుకుంటూ తీసుకొచ్చామా, అసలు చూడు ఎంత బాగుందో, అసలు ఎంత బాగా చేసావో, ఎంత అద్భుతంగా ఉందో, అసలు నువ్వు ఒకసారి తిని చూడని తీసుకొచ్చి నోట్లో పెట్టేస్తే తల్లి ఏమనాలి అప్పుడు? నేను పెట్టింది నాకే పెడతావేంటి అనాలి అనాలి. ఎందుకన్నా ఎందుకన్నా అనాలి. ఇప్పుడు ఆయన వేసిన క్వశ్చన్ అదే.
అది రోజు అట్లా చేయాలని మళ్ళీ మనమే కోరుకుంటాం కదా బిడ్డల దగ్గర నుంచి కదా, ఎందుకు కోరుకుంటాం? తెచ్చియాలని కోరుకుంటారు. బిడ్డల దగ్గర నుంచి మనం కూడా అట్లా కోరుకుంటాం. ఎందుకు కోరుకుంటాము అంటే వాళ్ళ ప్రేమని మనం ఆశిస్తాం. తల్లిదండ్రులు ఆ బిడ్డల దగ్గర నుంచి ఆ ప్రేమని ఆశిస్తారు కదా. అట్లాగే మనందరికీ తండ్రి అయిన సాయినాథుడు కూడా ఆయన బిడ్డలమైన మన దగ్గర నుంచి అట్లాంటి ప్రేమని మనల్ని ఆశిస్తాడు కదా. మనందరం ఆయనకి బిడ్డలైతే ఆయన బిడ్డలమైన మన దగ్గర నుంచి అట్లాంటి ప్రేమని ఆయన మన ఆశిస్తాడు కదా. అందుకని ఇచ్చింది ఆయన అయినా మళ్ళీ ఆయనకి సమర్పించడంలో ఉండే ప్రేమ ఉంది, ఆ ప్రేమ కోరుకుంటాడు. అందుకని ఆయన ఇచ్చిన ఆయనకి సమర్పించడం. ఇది మాస్టర్ గారు చెప్పింది. టైం ఎంతో నాకు తెలియదు, ఇంకొంచెం మాట్లాడమంటే మాట్లాడు. దీంట్లో అంటే ఒక అట్లా ఆయనకి నివేదించడంలో అంటే ఉన్న భావం నాకు తెలిసింది. నేను మాట్లాడతాను. వినోబా భావే అని ఒక మహాత్ముడు ఉండేవాడు. ఆయనకి ఒక ఆశ్రమం ఉండేది. ఒకరోజు రాత్రి ఆయన పడుకోగానే ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళ్ళలో రక్తపు మడుగులు కనబడుతుంది. ఇది యాక్చువల్ వాస్తవం జరిగింది. రక్తపు మడుగులు కనబడుతున్నాయట. ఆశ్రమం మేనేజర్ని పిలిచి రాత్రి ఎవరైనా కొత్త వ్యక్తి ఆశ్రమంలోకి వచ్చాడా అని అడిగాడు. మేనేజర్ ఉండి అవును సార్ నిన్న వచ్చాడు స్వామి, అతనే రాత్రి మీకు భోజనం వండి పెట్టాడు, అతనే రాత్రి మీకు భోజనం వంట చేసింది అతనే అని చెప్పాడు. ఒకసారి అతను పిలవడం పిలిస్తే అతను చూసి నుంచోబెట్టి చెప్పాడు వినోబా భావి గారు, బాబు నిన్నేం చేయను, నిన్ను వదిలిపెట్టేస్తాను, కానీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పున్నాను. అసలు నువ్వు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏంటి మొత్తం చెప్పు, నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్తే నేను వదిలేస్తాను. అప్పుడు అతను ఏం చేశాడంటే అతను చెప్పాడు, స్వామి నేను ఒక పెద్ద కూనీకోరుడు, బోల్డ్ అని హత్యలు చేశాను. నేను ఇప్పటికి నా వాస్తవ జీవితం ఉంది. బోల్డ్ అని హత్యలు చేశాను. పోలీసులు నన్ను వెతుకుతుంటే పారిపోయి వస్తూ ఉంటే ఇక్కడ మీ ఆశ్రమం కనిపించింది. ఆశ్రమం లోపలికి వచ్చి దాక్కున్నాను. ఆశ్రమం లోపల కాబట్టి పోలీసులు కూడా అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతారు కదా, ఎవరు పట్టించుకోరు. ఈ లోపల మీ మేనేజర్ చూశాడు. ఎవరు నువ్వు ఏంటి అంటే, అయ్యా నేను ఒక అనాథని, నాకెవరు లేరు, నాకు ఏ దిక్కు లేదు, ఇక్కడ ఏదైనా సేవ చేసుకునే అవకాశం, పని చేసుకునే అవకాశం ఉంటే నేను ఇక్కడ సేవ చేసుకుని వదులుతాను అన్నాడు. ఇప్పుడు మేనేజర్ ఏంటి ఏమేమి పనులు చేస్తామంటే ఇతను ఏదో లిస్ట్ చెప్పాడు. లిస్ట్ చెప్తే ఆ రోజు వంట మనిషి రాలేదు. వంట మనిషి రాలేదు, నీకు వంట వస్తుందా, వంట చేయగలవా అంటే చేస్తాను. వంట చేశాడు. ఆ వంట చేసిన వంట వినోబా భావే గారికి పెట్టారు. ఇది జరిగిందని అంటే ఏం జరిగింది, వంట చేసేటప్పుడు ఏమేమి ఆలోచిస్తున్నారో ఆలోచనలు కూడా మనం చేస్తున్న వంటలో కలిసి వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఆయన మహాత్ముడు కాబట్టి ఆయన స్వప్నంలో ఫిల్టర్ చేసుకున్నాడు. అదే ఆహారాన్ని మనం తింటే మన పరిస్థితి ఏంటి?
మన పరిస్థితి ఏంటి? వాటి తాలూకు ఫలితాలు మనం అనుభవించవలసిందే కదా. మరి వీటి నుంచి రక్షించబడే అవకాశం ఎట్లా? అందుకని మనం తినే ముందు దాన్ని భగవంతుడికి అర్పిస్తే భగవంతుడు దానికి ఉన్న దోషాలు తీసేసి స్వచ్ఛమైన ప్రసాదాన్ని మనకి ఇస్తారు. సో ఆయనకి నివేదించి మనం తినేటప్పుడు మనం తినేది ప్రసాదమే కానీ ఇంకా ఆహారం, ఏ దోషాలు లేని ప్రసాదం మన లోపలికి కదా. ఇంకొక వర్షన్ మాట్లాడతాం. ప్రకృతి పంటలు పండిస్తుంది, పళ్ళనిస్తుంది. అనంతాచార్య గారు మాస్టర్ గారు చెప్పిన దాన్ని ఇంకో కొంచెం మాట్లాడతాం. ప్రకృతిలో ఉండే పంటలు పండడం కానీ, పళ్ళు చెట్లు పళ్ళు మనకి ఇవ్వడం కానీ ఎవరి కోసం పండిస్తుంది? సృష్టిలో ఉండే అన్ని జీవరాశుల కోసమే కదా, ఒక మానవుడి కోసమే కాదు కదా. అన్ని జీవరాశులు తినాల్సిందే సృష్టిలో ఉండే పంట, పళ్ళు కానీ ఇంకోటి కానీ వరి కానీ ఏవైనా కదా. అయితే మనం ఏం చేస్తున్నాం? వాటిని వేటిని తిననివ్వకుండా దోసుకొచ్చి మనకు కొంచెం తెలివి ఎక్కువ, శక్తి ఎక్కువ కాబట్టి ఆ జీవులేవి తినకుండా వాళ్ళ నోళ్ళు పట్టుకొచ్చి మనం తింటున్నాం. ఇది వాస్తవం కాదు. వరి పొలంలో ఏం చేస్తారు? ఎలుకలు వాటిని పాడు చేస్తున్నాయని మందు పెట్టి చంపి మరీ తెచ్చుకొని తింటారు. పళ్ళని ఏ పక్షులు వచ్చి వాటిని చెడగొట్టకుండా రానివ్వకుండా దానికి ఏదో మెరుపు ఇది కట్టి ఒడిసెలు పెట్టి వచ్చి వాటిని రానివ్వకుండా తరిమి మళ్ళీ దోచుకొచ్చి మనం తింటున్నాం కదా. తప్ప రైట్? కానీ మనం తింటుంది అవేగా. ఆ దోషపూరితమైన ఆహారమేగా మనం తింటున్నది. కాబట్టి మనం తినే ఆహారానికి ఆ దోషం ఉంటుందాం. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? అందుకని మనం తినే ముందు ఈ ఆహారాన్ని భగవంతుడికి సమర్పిస్తే అన్ని జీవరాశుల రూపంలో ఉన్నది ఆ సాయినాథుడే కాబట్టి ఆయన స్వీకరించి ఏ జీవులను కొట్టుకొచ్చామో వాటిలో కూడా ఆయనే ఉన్నాడు కాబట్టి ఈ ఆహారాన్ని వాటి వంతు వాటికి సమర్పించేసి దాన్ని పవిత్రం చేసి దోషం లేని ప్రసాదాన్ని మనకి ఇస్తారు కదా. వీటన్నిటి నుంచి బయటపడే అవకాశం ఎక్కడ ఉంది? ఆయనకి నైవేద్యం సమర్పించి మనం తింటే తప్ప వేరే ఈ దోషాలన్నీ మనకి సంక్రమిస్తాయి. అట్లాంటివి లేకుండా చేయాలంటే కూడా ఆయనకి నైవేద్యం పెట్టి మనం తర్వాత ఆయన ప్రసాదంగా మనం స్వీకరిస్తేనే వీటన్నిటి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. లేకపోతే అంతవరకు అది మాస్టర్ గారు చెప్పింది నాకు అర్థమైంది, మీకు కొంచెం మీతో పంచుకున్నాను. ఇంకేమైనా మాట్లాడమంటే మాట్లాడు. టైం లేట్ అయిపోతుందని చెప్పండి. పారాయణం చేస్తారు సార్, గుర్తుండదు. నాకు తోచింది చెప్పనా?
నేను ఇట్లా ఆలోచించు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే నా మనసులో ఏవైతే భావాలు ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్లుగా మీకు అర్థం అవ్వాలి అని నేను దాన్ని మాటల్లో వ్యక్తం చేస్తున్నాను కదా. అంటే నా మనసులో ఏ భావం ఉందో ఆ భావం మీకు అర్థం అవ్వాలి. లేదా ఇప్పుడు నేను మాట్లాడే దానికి అర్థం ఉంది. దీన్నే నేను పేపర్ మీద పెట్టి రాశాను. రాసేటప్పుడు నా ఆలోచన ఏముంటుందంటే నా మనసులో ఏం భావం ఉందో అది కరెక్ట్గా చదువుతున్న వాళ్ళకి నా భావం ఎగ్జాక్ట్గా అర్థం అవ్వాలి అన్నది నా భావం ఈ పేపర్ మీద రాయడం. కాబట్టి ఆ పేపర్ ఎవరికైనా ఇస్తే చదివితే ఏం అర్థం అవ్వాలి, నా మనసులో ఉన్న భావం ఏంటో అది అర్థం కదా. మాస్టర్ గారి గ్రంథాలు రాశారు అంటే, ఒక గ్రంథం రాశారు అంటే ఆ రాస్తున్నప్పుడు ఆయన మనసులో భావం ఏముంటుంది, ఆయన మనసులో బాబా పట్ల కానీ లేకపోతే ఆ సబ్జెక్టు ఏమి అర్థం అవ్వాలి అని ఆయన మనసులో ఉండి ఆ సంకల్పంతో ఆయన అక్షరాల రూపంలో దాన్ని పెడుతున్నారు కదా. కాబట్టి ఈ అక్షరాలు చదువుకున్న వాళ్ళకి ఏం అర్థం అవ్వాలి అన్నది ఆయన సంకల్పం. అప్పుడు ఆయన మనస్సులో చదివిన వాడికి ఏం అర్థం అవ్వాలి అని ఆయన ఆశిస్తూ రాశాడో అది కదా మనకు అర్థం అవ్వాలి. అంతే మనకు అది అర్థం అవుతుందా? ఆయన ఏ సంకల్పంతో రాశాడో మనకి ఏం అర్థం అవ్వాలి అని రాశాడో అది మనకు అర్థం అవుతుందా? అసలు అది ఎగ్జాక్ట్గా అర్థం అవ్వట్లేదు. ఆయన ఏం ఆశిస్తున్నది అర్థం అవ్వట్లేదు. లేకపోతే 10 పారాయణలు చేశాక 11వ పారాయణకి మనకు అనిపిస్తుంది ఇంతకుముందు చదివాను కానీ ఇది ఎందుకు ఇట్లా అర్థం అవ్వలేదు అనిపిస్తుందా? అనిపించాలిగా. అక్షరాలు అవేగా, గ్రంథం అదే, అక్షరాలు అవే, పదాలు అవే. మరి అంతకుముందు ఎందుకు ఇట్లా అర్థం అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇట్లా అర్థమైంది అంటే ఆయన సంకల్పం దగ్గరికి మనకు వస్తుంది అని అర్థం కదా. నేనేం చెప్తున్నానంటే ఒక పారాగ్రాఫ్ చదివినప్పుడు ఇప్పుడు ఆలోచించాలి. ఈ పారాగ్రాఫ్లో మాస్టర్ గారు రాసినప్పుడు ఈ పారాగ్రాఫ్లో నాకు ఏమి అర్థం అవ్వాలి అని ఆయన సంకల్పించి ఇది రాశాడు అన్నది ఆలోచించాలి. అసలు మనకు కావాల్సింది అది కదా. ఊరికినే చదువుకుంటూ పోతున్నాం, ఆయన లీలలు చూసుకుంటూ పారాయణ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఆయన ఎందుకు రాశాడు గ్రంథం? మనకి ఏదో ఒకటి అర్థం అవ్వాలి అన్న సంకల్పంతో ఆయన రాశాడు కదా. అది మనకు అంత లోపలికి మనం వెళ్ళట్లేదు. అందుకని ఆయన ప్రార్థన చేసి, అయ్యా ఈ పారాగ్రాఫ్లు అసలు నేను చదువుతున్నప్పుడు దీంట్లో నాకు ఏం అర్థం అవ్వాలని నువ్వు ఇది రాశావు, నాకు అది అర్థమయ్యేటట్టు చెయ్యి అని చెప్పుకొని ఇప్పుడు పారాయణ చేయండి. ఒక్క పారాగ్రాఫే చదవండి. ఒక్క పారాగ్రాఫే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో ఆ పారాగ్రాఫ్లో దాని సారాంశం నాకు అర్థమయ్యేట్టు చేయ, అప్పుడు చదవండి, అప్పుడు పారాయణ చేయండి. అల్టిమేట్గా మనకు రావాల్సింది అదే. అంటే దాని మీద అట్లా చర్చ చేసుకున్నాం అనుకోండి. అసలు దీంట్లో ఏం చెప్తున్నావయ్యా నువ్వు, ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నావు నువ్వు, నాకేం అర్థం అవ్వాలనుకుంటున్నావు అదేంటో చూసు దాన్ని వివరణ కొట్టండి. లోపలికి ఏంటి ఇది ఈ అక్షరంలో ఏం చెప్పాలంటున్నావు, ఈ సందర్భంలో ఏం చెప్పాలంటున్నావు, దీంట్లో ఏం చెప్పాలనుకున్నావు. కొన్ని మనకి అనుభవం అయితే కానీ అర్థం కాని పోయినవి ఉంటాయి.
ఒకటి అంటే నా అనుభవం వచ్చింది ఒకటి సెంటెన్స్ చెప్తా. ఏం చెప్తారు బాబా? మాస్టర్ గారు ఏం చేశారంటే, బాబా కరెక్ట్గా సెంటెన్స్ తమ లీలని తన పటాలు విగ్రహాల వరకు మాత్రమే పరిమితం చేశారు, లేకపోతే మన జీవితాలే తారుమారు అవుతాయని రాశారు. ఉంది కదా. బాబా తన లీలని పటాలు విగ్రహాల వరకే పరిమితం చేశారు, లేకపోతే మన జీవితాలే తారుమారు అవుతాయి అని రాశారు. ఏమవుతాయి తారుమారు? ఎట్లా అవుతాయి? ఏమవుతాయి? ఉండే తీసుకుంటే వేరేగా అయిపోయింది. తారుమారంటే మనం ఆయన అనుకున్న లక్ష్యానికి పోలేక మనం వేరే లక్ష్యంలో వెళ్ళిపోయింది. అదే దాన్ని ఎంత వివరించుకున్నా ఎంత మాట్లాడినా మనకి అనుభవం ఆయన ఇస్తే తప్ప అది క్లారిటీ కావాలి. అది ఒక అనుభవమైన కాదు. ఇట్లాంటివి కొన్ని అనుభవాల ద్వారా మాత్రమే క్లియర్ అవ్వాల్సిన ఉంటాయి. అంటే ఒకసారి నాకు ఏమనిపించింది, చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు, కాబట్టి అమ్మగారు చెప్పొచ్చు అన్నారు కాబట్టి చెప్తాను. ఎక్కువ వివరంలోకి వెళ్ళకుండా జస్ట్ పాయింట్ చెప్తాను. ఒకసారి ఒక రోజు నాకేమనిపించింది, ఎవరిని చూస్తున్నా వాళ్ళలో బాగా ఉండాలనిపిస్తుంది. ఎవరిని చూస్తున్నా ఎవరు ఎదురుగా వస్తుంటే వాళ్ళలో బాగా ఉన్నాడు అనిపిస్తుంది. ప్రాక్టికల్గా నిజంగా ఉన్నారనిపిస్తుంది. నిమోనికర్ లాగా, నిమోనికర్ పరిస్థితి అనుకోండి, ఎవరిని చూసినట్లాగా అనిపిస్తుంది. అప్పుడు నేను కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. కాలేజీకి వెళ్ళడానికి చెప్పులు వేసుకోవడానికి చెప్పుల్లో కాలు పెడుతూ ఉంటే చెప్పుల్లో బాగా ఉన్నాడు కదా ఆయన తొక్కడం ఎట్లా అనిపించింది. ఆయన తొక్కడం ఎట్లా అనిపించింది. షర్ట్ వేసుకోబోతుంటే షర్ట్లో బాగా ఉన్నాడు కదా ఆయన నేను తొక్కడం ఎట్లా అనిపించింది. తల దూపుకోవడానికి దువ్వెన తీసుకుంటే దువ్వెనలో బాగా ఉన్నాడు కదా ఆయనతో నేను తలదూపుకోవడం ఎట్లా అనిపించింది. ఇవన్నీ చూశాక నేను బతకడం ఎట్లా అని కూడా అనిపించింది. ఇట్లా ఉంటే నేను బతకడం ఎట్లా అని కూడా అనిపించింది. ఇట్లా కొన్ని రోజులు నడిచిన తర్వాత ఇదంతా దుర్భరంగా ఉంది నాకు. అందరిలో బాబాను చూడటమే, కానీ అందరిలో బాబాను చూస్తే హాయిగా ఉండాలి కదా కదా సచిదానంద స్వరూపం అందరిలో బాబా ఉన్నాడంటే సచిదానందం నాకు అనుభవాలు కదా, అనుభవం అవ్వాలి కదా. నాకు అదే అనుభవం అవ్వకుండా దుర్భరమైన జీవితం అనుభవం. అందరిలో బాబా ఉన్నాడు అని అనిపిస్తూనే ఉంది, తెలుస్తూనే ఉంది, కానీ దుర్భరంగా. ఆ రోజు మరుసటి రోజు మా నాన్నగారు ఉత్తరం రాశారు, నీకు పలానా రోజు పెళ్లి ఫిక్స్ చేశాను, ఒక 10 రోజుల ముందు ఇంటికి వచ్చేయని ఉత్తరం రాశాడు. ఉత్తరం చదివిన తర్వాత నాకేమనిపించింది అంటే ఆ పదానికి వివరణ నాకు అప్పుడు అర్థం. బాబా తన యొక్క లీలల్ని పటాలకి విగ్రహాల వరకే పరిమితం చేశారు, లేకపోతే మన జీవితాలు తారుమారు అవుతాయి అన్నదానికి
ఆ లెటర్ చూడంగానే నాకు ఏమనిపించిందంటే, నాకు పెళ్లి ఫిక్స్ చేశారు, ఆమెలో బాబా ఉన్నాడు, ఆమెలో బాబా ఉన్నాడు, ఆమె నేను పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకున్నాక ఆమెతో సంసారం చేయాలి. అక్కడ సంసారం చేసేటప్పుడు బాబా పక్కన పడుకొని నేను సంసారం చేయడం ఎట్లా అనిపించింది. అర్థం, బాబా పక్కన పడుకొని నేను బాబాతో సంసారం చేయడం ఎట్లా. అక్కడ టాప్లో కొట్టింది, అబ్బా ఇట్లయితే అసలు ఇది నేను బతకడం ఎట్లా కష్టం కదా అయ్యా. అప్పుడు ఆ శారదా మేడం గారు వాళ్ళ ఇంట్లో ఉన్నాం, ఆ బాబా ముందుకెళ్ళి బోర్ల పడి నాకు ఇదేదో అయిపోతుంది, నన్ను ఇక్కడి నుంచి రక్షించు. ఇక్కడి నుంచి ముందు నన్ను రక్షించు, దీంట్లో నుంచి దీనికి నేను నా జీవితం ఎట్లా గడుస్తుంది, ఇంకా అడుగడుగున నాకు ఇచ్చిన తర్వాత ఉంటే నేను బతకడం ఎట్లా. అక్కడి నుంచి స్లోగా ఈ భావం ఫేడ్ అయ్యింది. రోజు రోజుకి ఆ భావం ఎవరిని చూసినా బాబా ఉన్నాను అనిపించదు. దీని నుంచి నేను బయటపడేయాలి. ఇప్పుడు కావాలన్నా కూడా ఇప్పుడు కావాలి స్వామి ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు. మాస్టర్ గారు చెప్పిందో దాన్ని తెచ్చుకోమని కదా, ఆ స్థితిని అనుభవించమని కదా చెప్పింది. ఇప్పుడు చెప్పండి, ఆయన లేదా అన్నింటిలో నేను ఉన్నాను అంటే ఇప్పుడు మనకి బతకడం సాధ్యమవుతుందా? మన జీవితాలు తారుమారు అవడం అంటే అదేం నాకు అర్థం. ఒక్క సెంటెన్సే, ఈ అనుభవం ఇవ్వకపోతే నాకు అది అర్థమయ్యేది. మీకు ఇంకో రకంగా మీకు అనుభవం ఉండొచ్చు, నాకైతే అక్కడ కొట్టిందో ఆ సెంటెన్స్కి అర్థమైంది అని నాకు అనుభవం. ఆ తర్వాత మాస్టర్ గారు సమాధి ప్రదక్షిణ చేస్తూ ఉంటే అప్పుడు ఏమనిపిస్తుంది, అయ్యా ఏది మాస్టర్ గారు 89లో సమాధి అయిపోయాక కోర్టులో ఉంది కదా కేసు, ఎవరిని అసలు దగ్గరికి కూడా రానిలేదు. మాస్టర్ గారి సమాధికి పోలీస్ ఎస్కార్ట్ పెట్టారు, ఎవరిని దగ్గరికి రానివ్వలేదు. ఆ పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఇద్దరిని పంపించాడు. ఇద్దరు వెళ్ళి ప్రదక్షిణ చేసుకుని నమస్కారం చేసుకుని వచ్చేయండి. అప్పుడు వెళ్ళి ఆ ప్రదక్షిణ చేస్తూ ఉంటే నాకేమనిపించింది, ఇంత గొప్పవాడివి, ఇంత బ్రహ్మజ్ఞాని, నీకేంటి ఇట్లాంటి పరిస్థితి అని అట్లా అనిపించి వెంటనే బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? బ్రహ్మజ్ఞానం అంటే అందరిలో భగవంతుడు చూడటం కదా అనిపించింది. వెంటనే నాకు అనిపించింది, నాకు అప్పుడు కలిగిన స్థితి అదే కదా. నాకు ఒకప్పుడు కలిగింది అదే కదా. మనం మాట్లాడింది అందరూ ఎవరు చూసినా బాబా కనిపిస్తున్నాడు, ఎవరు చూసినా బాబా ఉన్నాడు అనిపిస్తున్నాడు, అదే కదా. నాకు ఇచ్చాడు కానీ దాన్ని నేను వద్దని తీసేయి స్వామి అని నేను చెప్పానే అని ఎందుకు అట్లా అనిపించింది అన్నది అప్పుడు ఆలోచించు. అసలు అప్పుడు ఆలోచించుంటే అయిపోయింది. అప్పుడు ఆలోచించేస్తే అప్పుడు నాకేం అర్థం, అంతా బాబా ఉన్నాడు అనే అనుభవం మాత్రం ఇచ్చాడు. తాళం చెవి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఏ తాళం చెవి? నాలో కూడా ఆయన అన్నాడు, ఇది నాకు ఇవ్వలేదు. నాలో కూడా ఆయనే ఉన్నాడన్న అనుభవం నాకు ఇచ్చి ఉంటే ఆయన తొక్కితే నష్టమే ఉంది, ఆయన షర్టు ఆయన వేసుకుంటే నష్టమే ఉంది కదా. ఆయన దూరం ఆయన దాంట్లోనే ఉన్నాడు, నా లోపల ఆయన ఉన్నాయి. అది ఇవ్వకుండా అది పెట్టుకున్నాడు. సో ఈ లింక్ బయట ఉన్న సాయినాథుడితో ఇది లింక్ అవ్వకపోతే
సచ్చిదానందం అనేది అనుభవాలు. సో అంత భగవంతుని చూడటమే కాదు, నాలో కూడా ఆయన ఉన్నాడన్న అనుభవం రాకపోతే ఆ జీవితం అట్లా దుర్భరంగా ఉంటుంది. అందుకే ఆ సెంటెన్స్ అట్లా ఇప్పుడు మనం మాట్లాడేది అంటే ఆయన రాసింది రాసినట్లు మనకు అర్థమవుతుందా, అనుభవానికి వస్తుందా? రావట్లేదు కదా. రావాలంటే ఏం చేయాలి? ఆయనకే పెట్టాలి అప్లికేషన్. అయ్యా నువ్వు ఏం రాసావో, నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో అది నాకు కూలంకషంగా నీ మనసులో ఏముందో అది నాకు ఎగ్జాక్ట్గా అర్థమయ్యేటట్టు నాకు అనుగ్రహించు స్వామి అని చెప్పుకొని అప్పుడు చదువుకుంటూ ఒక పారాగ్రాఫ్ దీంట్లో ఏం చెప్పదలుచుకున్నావో చెప్పి నాకు మొండికేసి కూర్చోండి. అప్పుడు కదా శైలాంతం అర్థమయ్యేది. అది అర్థమైతే అది రాస్తున్నప్పుడు ఆయన మనసులో ఏం భావం మెదిలిందో అది మనకు అర్థమవుతుంది. అంటే అప్పుడు ఆయన మనస్సుతోటి మన మనస్సు షిరిడీలో సాయినాథుడికి దగ్గర బాబాకి మాస్టర్ గారికి జరిగింది అది కదా. ఆయన చైతన్యంతో ఈయన చైతన్యం మెర్జే కదా, అది కదా జరగదు. అట్లాంటి పరిస్థితి వస్తుంది, మనం అట్లా పారాయణ చేస్తాం. అందుకని దాని మీద కూర్చుంటే అసలు ఒక పారాగ్రాఫ్ ఏదో పెట్టి దాన్ని ఎట్లా చదవాలి, నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అది నాకు అర్థమయ్యేది చెయ్యి అని కూర్చొని పారాయణ చేశాను. ఒక పారాగ్రాఫే కానీ లేదు, 10 రోజులు కానీ 20 రోజులు కానీ ఈ అయిపోవాలని చేస్తే అయిపోతుంది. రావాల్సింది మనకి ఏం సంకల్పం చేసి ఆయన రాశాడో ఆ సంకల్పం నెరవేరట్లేదు కదా. అంతే. అందుకని నేనైతే అట్లా చదవమని చెప్తాను. అప్పుడు మర్చిపోవడానికి అవకాశం ఉండదు. మనసును ఎక్కువసేపు దాని మీద పెడతాం కదా, అది ఏంటో తేల్చుకుందామన్న వ్యవహారం ఉంటుంది కదా, అప్పుడు ఇంకా మర్చిపోయే అవకాశం గుర్తుండటం లేదన్నమాట. మనసు పెట్టి చదవరా అంటున్నా, మనసు పెట్టి చదువు. మీకు లేట్ అవుతుంది, టైం అవుతుంది. ఇంకోసేపు మాట్లాడచ్చు చెప్పండి. అంటే మళ్ళీ మీకు గోల్ పడుతుందని బాధంతా అదే సార్. పారాయణం చేస్తాం, మా గుర్తుంది. మనం ఎప్పుడైనా ఏదైనా అడిగామనుకో గప్చీప్ అయిపోతుంది. చెప్పినాడికి మనకు బాధే. టీచరు పిల్లలు ఏదైనా చెప్తారు, మనకు క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ చెప్పకపోతే టీచర్ బాగుంటుందా? అర్థమైందో లేదో తెలవకపోతే బాగుంటుంది. మీరేమన్నా అడగదలుచుకుంటే మీరేమన్నా అంటే నా సోది కాకుండా మీరేమన్నా ఫలానా విషయం అంటే మనకేమైనా నిత్య జీవితంలో కానీ పారాయణ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఇంట్లో మనం ఏమైనా చేసుకున్నప్పుడు కానీ, లేదా ఏమైనా సమస్యలు మన ఆలోచన విధానం పట్ల ఏమైనా మనకు సందేహాలు కలుగుతుంటాయి. ఆ సందేహాలు ఏమైనా ఉన్నా మనం ఇప్పుడు ఒక సద్గోష్ఠిలాగా అంటే ఒక చెప్తే ఒక రెండవని కాకుండా మనకి ఏమైనా ఏ సందేహమైనా చిన్నదా పెద్దదా ఆ సమస్యను తొలగించుకోవాలంటే పారాయణ ఎలా చేయాలి? అది పాంప్లెట్ ఉంది కదా, మీకు రాలేదా? నెల్లూరు స్పీచ్లో మాస్టర్ గారు నెల్లూరు వృత్తమండలంలో ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లో మాస్టర్ గారు చెప్పారు, ఎవరైనా జీవితంలో కష్టాలతో కానీ సమస్యలతో కానీ ఉంటే ఆ సమస్యల నుంచి బయటపడటానికి ఒక మార్గం, ఒక పద్ధతి ఉంది అని చెప్పారు. ఆ పద్ధతి బ్రహ్మాస్త్రం లాంటిదని కూడా చెప్పారు. ఆయన పదాన్ని జీవితంలో ఎవరైనా కష్టాలు, కోరికలు, సమస్యలతో ఉన్న వాళ్ళకి
ఆ కష్టాల నుంచి సమస్యల నుంచి బయటపడడానికి సాయినాథుడి ఇవే పదాలు సాయినాథుడి సాంప్రదాయంలో ఓ పద్ధతి ఉంది. ఆ పద్ధతి అనుసరిస్తే ఆ సమస్యలు కష్టాలు తీరుతాయి. ఈ పద్ధతి బ్రహ్మాస్త్రం లాంటిదని కూడా చెప్పారు ఆయన. అది ఏమిటి అంటే అది వాట్సాప్లో అది ప్రింట్ చేయించాను. షిరిడీలో మాస్టర్ గారి ఆశ్రమం, అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అది పంచుతూ ఉంటాం ఫ్రీగా. పారాయణ ఎట్లా చేయాలి మరి అది ఉంటే మీకు అది ట్రాన్స్ఫర్ చేస్తే మీ వాళ్ళకి గ్రూప్లో మీరు సర్క్యులేట్ చేసుకోవచ్చు. ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్గా నేను ప్రింట్ చేయించు. దాంట్లో ఏం చెప్పారంటే మాస్టర్ గారు, ఎవరైనా సమస్యలతో కానీ కష్టాలతో కానీ తలడెళ్ళిపోతూ ఉన్నప్పుడు మందిరానికి కానీ లేకపోతే ఇంట్లో సాయినాథుడి పటం ముందు కానీ ఓ 10 నిమిషాలు కూర్చోవాలి. చేయాల్సిన పద్ధతి, కష్టాల నుంచి బయటపడడానికి చేయవలసిన పద్ధతి ఏం చెప్పారంటే, గుళ్ళో కానీ లేకపోతే ఇంట్లో కానీ ఆ సాయినాథుడి విగ్రహం ముందు కానీ పటం ముందు కానీ కూర్చోమన్నారు. కూర్చొని ఎంతసేపు కూర్చోవాలి అంటే, ఎదురుగా ఉన్నది విగ్రహం కాదు, సాక్షాత్తు ఆయనే కూర్చున్నాడు భౌతికంగా అనే భావన తెచ్చుకోమన్నారు. ఎదురుగా పటంలో కానీ విగ్రహంలో కానీ విగ్రహం కాదు, అది సాక్షాత్తు డైరెక్ట్గా ఆయనే భౌతికంగా మన ముందు కూర్చొని ఉన్నాడు అన్న భావన తెచ్చుకోమన్నారు. కళ్ళు మూసుకొని అంటే మన భావనలో ఆయన భౌతికంగా షిరిడీలో ఆ రోజు దేహంతో ఏ దేహంతో ఉన్నాడో ఆ దేహంతో మన ముందు మన మనసులో ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన అటు ఇటు కదులుతున్నాడు, ఆయన పనులు ఏదో చేసుకుంటున్నాడు. ఇదేగా భౌతికంగా ఆయన కూర్చొని ఉన్నాడనే భావన తెచ్చుకోమన్నారు. ఇప్పుడు ఫిజికల్గా ఆయన కూర్చొని మన షిరిడీలో ద్వారకామాయిలో ఆ రోజు బాబా ఫిజికల్గా కూర్చున్నప్పుడు వాళ్ళ కష్టాలు ఎట్లా చెప్పుకున్నారో, ఇప్పుడు మన మనసులో ఏంటి, ఆయన మన ముందు కూర్చొని ఉన్నాడు. మన సంకల్పం ఆయన భౌతికంగా కూర్చొని ఉన్నాడు భావం చేశాక ఇప్పుడు మన సమస్య ఆయన ముందు పెట్టాం. ఇప్పుడు మన సమస్య ఏంటో, మన కష్టం ఏంటో అది ఇప్పుడు ఆయనకి పెట్టాలి. ఆయనకి చెప్తాను, ఇదిగో తండ్రి, ఇదిగో ఈ సమస్యతోటి ఈ కష్టంతో మేము ఇబ్బంది పడుతున్నాము, మమ్మల్ని ఈ కష్టం నుంచి ఈ సమస్య నుంచి బయటపడే తండ్రి అని ఆయనకి చెప్పాం. ఇది రెండవది. ఇది మొత్తం మాస్టర్ గారు చెప్పింది. మూడవది ఏం చేయమన్నారంటే, నువ్వు ఈ కష్టం నుంచి నన్ను బయటపడేయడానికి కాను, నేను భోజనంలో నాకు ఇష్టమైన పదార్థం, ఇది ఈ కూర పచ్చడం, ఆయన వాడిన పదం అది, ఈ కూర పచ్చడం అనే వాడారు ఆ రోజు ఆ స్పీచ్లో. ఈ కూర పచ్చడం నాకు బాగా ఇష్టమైన దాన్ని ఇది నేను నీకు వదిలేస్తున్నా అని ఆయనకి వదిలేయాలి. ఆ రోజు నుంచి మనం తినకూడదు ఆ పదార్థం, ఇంకా మళ్ళీ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదని చెప్పారు. అసలు దీనికి ఒక్కటే కరెక్షన్ ఏంటంటే, ప్రసాదం గుళ్ళో ప్రసాదం కాదు, గురువు గారు డైరెక్ట్గా చేతితో ఇస్తే తినవచ్చు. గురువు గారు డైరెక్ట్గా చేతితో ఇస్తే, అందుకని మేము ఏం చేస్తాం, వదిలిపెట్టిన పదార్థాలు ఏం చేస్తామంటే ఒంగోలు అయినప్పుడు అమ్మగారి దగ్గరికి వెళ్తాం కదా, అమ్మగారి చేతితో తినేస్తాం. అది డైరెక్ట్ ప్రసాదం. గుళ్ళో ఇచ్చేది జనరల్ ప్రసాదం. స్వీకరించి ఉన్నాడు, ఇది జనరల్, అందరికీ సంబంధించిన ప్రసాదం. కానీ గురువు గారు ఇచ్చేది, నువ్వు గురువు గారికి నమస్కారం చేసుకున్నప్పుడు గురువు గారు
ఇస్తున్నప్పుడు ఆయన సంకల్పం ఏముంటుందో ఆ సంకల్పంతో కదా ఆ ప్రసాదం మీకు వస్తుంది. అంటే గుళ్ళో జనరల్ ప్రసాదానికి ఈ ప్రసాదానికి తేడా ఉంటుందా? నీ సంస్కారాన్ని బట్టి నీకు అవసరం, నీకు ఏది అవసరమో అది కదా ఇస్తారు. కాబట్టి తినచ్చు. కాబట్టి మనం వదిలేసిన పదార్థం గురువు ఇస్తే తీసుకోవచ్చు. అట్లా ఈ సమస్యలో ఈ కూర పచ్చడం నేను నీ తినడం మానేసి నీకు వదిలేస్తున్నాను, నేను రేపటి నుంచి నేను తినను అని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు అని రాశారు. ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు ఎందుకు రాశారంటే ఎక్కడికి వెళ్ళినా మీకు అదే పెడతారు ఆ రోజు నుంచి. స్వానుభవం, ఎక్కడికి వెళ్ళినా మీకు అదే పెడతారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది ఆయనది కాదు, ఇది మనది కాదు, ఇది ఆయన పదార్థం. మనం ఇది పొరపాటున అంటే నేను మోహన్ కాళహస్తి మోహన్ అడిగిన చూసి కాళహస్తి మోహన్కి ఒక సమస్య వస్తే అమ్మగారికి చెప్తాను. అమ్మగారికి చెప్తే అమ్మగారు మీకు ఇష్టమైనది ఏంటంటే టీ అన్న. టీలో ఆయనకి స్వీట్స్ బాగా ఇష్టం. మోహన్ తెలుసు కదా, తెలియదు, కొరియర్ సర్వీస్ ప్రస్తుతం కొరియర్ స్వీట్స్ బాగా ఇష్టం అంట. తీపి తినకూడదు అంటే తీపి వదిలేసేయమన్నారు అమ్మగారు. వదిలేశారు. ఇద్దరు ఒకసారి 10 మంది షిరిడీకి వెళ్ళాం. షిరిడీకి వెళ్తే పక్కన వాడి టీ ఇస్తున్నాడు. టీ తాగుతాం సార్ అన్నాడు. తాగుదాం అన్నాం. తాగుతూ ఉంటే వాడికి చెప్పాడు, స్పెషల్ నా ముందే చెప్పాడు, చక్కెర వేయకూడదు అని చెప్పాడు. స్వీట్ వదిలేశాడుగా, తను స్వీట్ వదిలేశాడు, తీపి తినకూడదు. అందుకని టీ వాడికి చెప్పాడు చక్కెర వేయవద్దు. అట్లాగే అన్నాడు. వాడు చక్కెర ఇచ్చేసాడు. ఇవ్వద్దని చెప్పాను కదా, ఇవ్వలేదని తను తాగాడు. తాగగానే తీపి తగ్గింది. తను తప్పేమని చెప్పు, పక్కన పడేసి నేను చెప్పాను కదా అయ్యా నీకు అంటే పొరపాటు అయిపోయింది. అక్కడి నుంచి అమ్మగారికి ఫోన్ చేశాడు. అమ్మగారు ఇట్లా అయింది. దానికి ఇంకొక పెద్ద దీక్ష చెప్పారు అమ్మగారికి. ఆ జరిగిన పొరపాటుకి అట్లా అంటే పొరపాటు జరిగినా కూడా ఇంకా అది దానికి నిష్కృతి ఉండదు. వాళ్ళు ఏమన్నా మళ్ళీ దానికి ఒక రెమెడీ చేద్దాం. అందుకని అది ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఒకటి, భౌతికంగా ఆయన కూర్చున్నట్టు మనం భావన చేయాలి. ఆ భావం వచ్చేంత వరకు కూర్చోవాలంటే అది 5 నిమిషాలు అవ్వచ్చు, 10 నిమిషాలు అవ్వచ్చు, 15 నిమిషాలు అవ్వచ్చు, గంట కూడా కావచ్చు. భావం రావాలి. ఎదురుగా సాయినాథుడు సాక్షాత్తు మన ఎదురు కూర్చుని ఉన్నాడు అన్న భావన రావాలి మనసులో. వచ్చిన తర్వాత మనం సమస్య ఆయన ముందు పెట్టాలి. సమస్య పెట్టి ఇది నాకు తీర్చగలందులకు గాను నేను నీకు ఫలానాది వదిలేస్తున్నాను అన్నది చెప్పాలి. అది ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. రెండవది, సమస్య తీరేంత వరకు చరిత్ర పారాయణ చేస్తూ ఉంటాం. ఇష్టమైన పదార్థం వదిలేయాలి, చరిత్ర పారాయణ చేస్తూ ఉంటారు. చరిత్ర పారాయణ చేయడం ఎట్లా అన్నది దాంట్లో ఆయన వివరంగా చెప్పారు. అంటే 1 పేజీ చదవాలా, 1/2 పేజీ చదవాలా, ఒక పారాగ్రాఫ్ చదివితే చాలా అని అడగొద్దు అన్నాడు. దాహం వేస్తే 1 స్పూన్ నీళ్లు సరిపోతాయా, 2 స్పూన్లు నీళ్లు సరిపోతాయా మనం అడుగుతాం. దాహం తీరేంత వరకు తాగుతాం కదా, అట్లా మనసు సాటిస్ఫై అయ్యేంత వరకు పారాయణ చేయడం. 1 పేజీనా, 1/2 పేజీనా, 2 పేజీలా కాదన్నారు. ఎంత చదవాలి అన్నది కాదు, దాహం తృప్తి పడేంత వరకు దాహం నీళ్ళు తాగుతారు కదా, అట్లా మనసు తృప్తి పడేంతగా పారాయణ చేయాలి. అంతవరకు పారాయణ.
ఇక్కడ బేరసారాలు ఆడద్దు అన్నారు. ఇది ఆయన వాడిన పదాలు. నెక్స్ట్ ఏం చేయమన్నారంటే దీనికి రెమెడీ అంటే జీవితాంతం ఇది వదిలేయాలా అన్నారు. అక్కడ మాస్టర్ గారు ఏం చెప్పారంటే అంత శ్రమ అక్కర్లేదు, మీ కష్టమో కోరికో తీరిన తర్వాత, మీ కష్టమో ఈ సమస్య తీరిన తర్వాత ఏం చేయొచ్చు అంటే ఒక ఇద్దరిని కానీ 5గురిని కానీ మీ సమస్య అంతా తీరిపోయి మీరు బయటపడిన తర్వాత ఇద్దరిని కానీ ఒక 5గురిని కానీ మన బంధువులు కాదు, బయట ఏమంటారు అతిథుల్ని అంటే బయట వాళ్ళని కొంచెం భిక్షగాళ్ళని ఎవరినో బాబా స్వరూపాలుగా భావించి వాళ్ళని ఇంటికి పిలుచుకొచ్చి మీరు ఏ పదార్థం అయితే వదిలేశారో అది కూడా కలిపి దాంతో వాళ్ళకి భోజనం పెట్టాం. ఇద్దరిని కానీ 5గురిని కానీ పిలుచుకొచ్చి వాళ్ళకి ఆ పదార్థంతో భోజనం పెట్టి ఇంటి బయట చాప వేసి కాదు, సాక్షాత్తు బాబా వస్తే ఎక్కడ కూర్చోబెట్టి ఎట్లా భోజనం పెడతారో శ్రద్ధగా ఎదురుగా కూర్చొని, బాబా ఎదురుగా కూర్చుంటే ఎదురుగా కూర్చొని అన్ని ప్రతి ఒక్కటి ఆయన తృప్తి పడేటట్లుగా వడ్డిస్తాం కదా, అట్లా వాళ్ళ 5గురు రూపంలో బాబా సాక్షాత్తు ఎదురుగా కూర్చొని ఉన్నాడనే అనే ధ్యాసతోటి వాళ్ళకి తృప్తిగా వడ్డించి భోజనం పెట్టి దక్షిణ తలా ఒక 2 రూపాయలంతా దక్షిణ ఇచ్చి నమస్కారం చేసి పంపించుకున్నారు. ఆ రోజు నుంచి ఆ తర్వాత నుంచి మనము తినవచ్చు అని చెప్పారు. అట్లా చేశాక మళ్ళీ మనం తినవచ్చు. ఇది ఆయన చెప్పారు. ఇది అయిన తర్వాత ఇంకొక కండిషన్ ఏం చెప్పారంటే మన సమస్య నుంచి తీరిన తర్వాత సమాజానికి ఉపయోగపడే పని ఏదైనా చేస్తాను అని ఆయనకి మాట ఇవ్వను. సమాజం మొత్తానికి ఉపయోగపడే పని ఏదైనా చేస్తాను అని ఆయనకి మాట ఇవ్వాలి. అది మీ తలకు మించిన భారం పెట్టుకోకూడదు. మీరు ఎంత చేయగలరో ఏమి చేయగలరో అదే ఆ బడ్జెట్లోనే దాంట్లోనే మీకు ఎంత తాహత ఉందే, 10 రూపాయలు అంటే 10 రూపాయలను, 100 రూపాయలు అంటే 100 రూపాయలని, ఆ తాహతకి మించి మళ్ళీ ఆయన వాగ్దానం చేయొద్దు. చేస్తే మళ్ళీ మనం ఎత్తుకుపోతాం. శక్తి కొలది, లేకపోతే అది ఉంటుంది గురు చరిత్రలో ఒక బ్రాహ్మణుడు నాకు మగబిడ్డ పుడితే నీకు 1000 మంది బ్రాహ్మణునికి భోజనం పెడతానన్నాడు. పాపం పుట్టిన తర్వాత ఆయన చనిపోయాడు. ఎట్లా చేయడానికేమో డబ్బులు లేవు, 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టడానికి డబ్బులు లేవు. ఏం చేస్తాం, గురు చరిత్ర పారాయణ చేస్తే దత్తస్వామి ఒక అక్కలకోట స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన భోజనం పెడితే తీరుతుంది అంటే కదా. ఇట్లాంటివి తనకి మించినవి మొక్కుబడి చేసుకున్నాం మనం ఇరుక్కుపోతాం కదా. అట్లా చేయవద్దు. మనకి తాహత ఎంత ఉందో అందులోనే మాట్లాడమన్నారు, అంతే చెప్తామన్నారు. అట్లా సమాజానికి ఉపయోగపడే పని ఏదైనా చేస్తానని మాత్రం ఒప్పుకోము మన బడ్జెట్లో. అట్లనే ఆయన ఇంకో పదం కూడా మీకు దాంట్లో ఉంటుంది. ఆయన ఇచ్చిన స్పీచ్లో అది కూడా ఉంటుంది. ఏమని, లక్షాధికారి అండి ఆయనకు బెల్లం ముక్క పెడితే సరిపోద్ది కదా అని అనుకున్నాను. ఆయనకు కోరుకున్నప్పుడు అతనికి ఆ స్తోమత నింది, స్తోమత నింది కోరుకున్నాడు. తర్వాత ఆ స్తోమత లేక చేయాలి. అదే ఆ లోపల మన పని అవ్వగానే ముందు దాన్ని తీర్చేస్తే అంతటితో అయిపోతుంది. తప్పలేదు కదా, ఆయన కోరుకుంటూ ఆయన చనిపోయిన తర్వాత ఈ చేయలేకపోయింది. కరెక్టే. అందుకే అంటే ఆయన మొక్కుబడి వీలైనంత వెంటనే మన పని అవ్వంగానే వెంటనే చేసి పడేస్తే కదా, రేపు చేయొచ్చులే, తర్వాత చేయొచ్చులే, మనవాడే కదా సాయిబాబా, కొంచెం ఏమనుకోవట్లే, ఒక నెక్స్ట్ ఇయర్ చేద్దాం, లేకపోతే ఆ సంవత్సరం
ఈ డిలే చేసి మనమే కదా వెళ్ళిపోతున్నాము. అందుకని అయిన వెంటనే దాన్ని ఒకసారి క్లియర్ చేసేసుకున్నాం, అంతతో ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు ఆయన చనిపోయి ఇంకా ఆమెకు వచ్చిందంటే గంగాధరం మళ్ళీ ఆయనే అనుగ్రహం, చెప్తారు. ఆయన దయ వాస్తవం కదా, లేదు ఏం చేస్తారు అనేది ఆయన ఒక ప్రత్యామ్నాయ మార్గం చూపించాడు, నుంచి బయటపడేశాడు కదా. లేట్ చేయడం వల్ల జరిగింది, ఆయన వెళ్ళిపోయాడు అని ప్రత్యామ్నాయం ఆయన ఆయన చూపించాడు. చూపించాడు అంటే ఆయన పారాయణ చేసి ఆయన్నే అడుగుదామన్న స్ఫురణ అడగాలి. కొరడన్నా ఇంకా అందుకని ఇక్కడ అది చెప్పమన్నారు. మన తాహత ఎంతో చూసుకుని అంతవరకే మాట ఏమన్నారు. అయిన తర్వాత సమాజానికి ఉపయోగపడే పని ఏదో ఒకటి చేయాలి. ఇది ఇట్లా చేస్తే ఎట్లాంటి సమస్య తీరుతుందట. బ్రహ్మాస్త్రం లాంటిది అన్నాడు. బ్రహ్మాస్త్రం అంటే ఇంక తిరుగులేదు, టార్గెట్ మీద వదిలితే అది దాన్ని కొట్టే తీరుతుంది. ఇంకా వేరే దానికి మిస్ అయ్యే ఛాన్స్ లేదు, అసలు ఇంకా లేదు, గ్యారంటీ కొట్టే తీరుతుంది. ఆ పదం ఆయన వాడాడు. ఈ పద్ధతి చేస్తేనట ఇది బ్రహ్మాస్త్రం లాంటిది, ఎట్లాంటి సమస్య అయినా తీరుతుందని భరద్వాజ మాస్టర్ గారు స్వయంగా చెప్పిన స్పీచ్ కూడా మీకు దాంట్లో ఉంటుంది. ఆ స్పీచెస్లో ఇది ఒక స్పీచ్. ఇది సమస్యలు తీరడానికి ఆయన ఇచ్చిన ఒక రెమెడీ. టైం చూడండి. అసలు విశ్వాసం ఉండాలి అక్కడ. చేసే పని మీద కూడా శ్రద్ధ సౌకర్యాలు ఉంటేనే జరుగుతుంది. ముగిద్దామా? ఇంకేమన్నా మాట్లాడాలి? మీ ఓపిక చెప్పండి, అడగండి. పారాయణ చేయలేకపోవడం అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి సార్, ఇంట్లో ఉంటే పారాయణ బాగా రెగ్యులర్గా చేస్తూ ఉంటాము, బయట తిరుగుతూ ఉంటాము ఏదైనా ప్రాబ్లమ్స్ అప్పుడు ఎలా చేయాలి? బయట తిరిగితే పారాయణ చేయడానికి ఇబ్బంది ఉంటుంది. అంటే ఇంట్లో కూర్చొని పారాయణ చేయాలనుకుంటారా అని నేను మాస్టర్ గారు చెప్పలేదు. సాయిలీలామృతానికి అసలు నియమాలే లేవు, పెట్టలేదు. సాయిబాబా చరిత్ర మీరు బస్సులో కూర్చొని చదువుకోవచ్చు, ట్రైన్లో కూర్చొని చదువుకోవచ్చు, నడుస్తూ చదువుకోవచ్చు, కూర్చొని చదువుకోవచ్చు, ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో అయినా చదువుకోవచ్చు. హాస్పిటల్లో కూడా చదువుకోవచ్చు బయట మీద కూర్చొని. ఒక్కటే కండిషన్ మాస్టర్ గారు చెప్పింది అంటే పడుకొని మాత్రం చదవద్దన్నారు. పడుకొని మాత్రం చదవద్దన్నారు. ఎందుకు అంటే మనం పారాయణ చేస్తూ ఉంటే మనకి తెలిసినా తెలియకపోయినా అంటే ఆయన పక్కన కూర్చొని వింటూ ఉంటాడట. ఆయన కూర్చొని వింటూ ఉంటే మనం పడుకొని చదివానుకో కరెక్ట్ కాదు కదా. అంటే ఒక పడుకొని మాత్రం చదవద్దన్నాడు. ఆరోగ్యం బాగలేకపోతే పడుకొనైనా చదవాలి. అనారోగ్యంగా ఉంటే పడుకొనైనా చదవాలి. కాబట్టి గురు చరిత్రకే పారాయణకే నియమాలు, కానీ సాయిబాబా చరిత్రకి నియమాలు లేవు. దీనికి చెప్పిన వివరణ ఏంటంటే మనం ఏ మహాత్ముడి చరిత్ర పారాయణ చేస్తున్నామో ఆయన జీవించిన తీరు ఎట్లా ఉందో దానికి అనుగుణంగా మనం నియమాలు మనకు ఫ్రేమ్ అవుతాయి. సాయిబాబా అసలు అన్ని అత్యాశలు అన్నీ వదిలేశారు కదా, ఏ నియమాలు పెట్టలేదు. గురు చరిత్రలో శ్రీ గురుడు సన్యాసి కనుక, కాబట్టి ఆ సన్యాసికి ఎట్లాంటైతే నియమాలు ధర్మాలు ఉన్నాయో ఆయన చరిత్ర పారాయణ చేసేటప్పుడు ఆ నియమాల ప్రకారమే ఆ చరిత్ర పారాయణ చేయాలి. సాయిబాబాకి అట్లాంటి నియమాలు ఏమీ లేవు. స్నానం చేయాలనే నియమం లేదు, ఆహార నియమాలు కూడా ఏమీ లేవు. సాయినాథుడి చరిత్రకి అసలు ఆహార నియమాలు కూడా ఏం లేవు. ఉన్న నియమాలన్నీ గురు చరిత్రకి. ఈరోజు మాంసం తింటే గురిస్తాం.
అది అని బాబా చెప్పలేదుగా, బాబా మనసు వండి మసీదులో ఆదివారం పెట్టాడుగా. సత్సంగానికి రండమ్మా అంటే పొద్దున మటన్ తిన్నాం మేడం. అంటే ఒకటి తప్పించుకోవడానికి ఇప్పుడు తప్పించుకోవడానికి వేసేదైతే అంటే ఎవరు అసలు చేయలేరు. ఇప్పుడు చికెన్ మటన్ వండుతారు, బాబా నివేదన చేయాలి పెట్టచ్చా? ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు, ఎదురుగా ఉన్నవన్నీ పదార్థాలు పెట్టుకొని ఆయన నీకు ఏమి ఇస్తాడో అదే కదా నువ్వు పెట్టాలి. ఇప్పుడు అది నేను ఆయన నీకు తినడానికి ఆ పూటకి ఏమి ఇచ్చాడో అది పెడతాను కదా. అదే కదా పెడతాము. అక్కడ ఇస్త్రాకులు నీకు ఎదురుగా పెట్టుకొని నువ్వు తినే ఇస్త్రాకులు ఎత్తపోయి విద్యార్థుల దగ్గర అక్కడ పెట్టమని వచ్చేసి బయట ఇస్త్రాకు వేసుకున్నావు, మాంసం పెట్టుకున్నావు, ఇది ఆయన ఇచ్చిందే. దాంట్లో అన్ని రకాలు చికెన్లో ఎన్ని రకాలు తెచ్చుకుంటే అన్ని రకాలు తీసుకొని ఎత్తుకుపోయి బయట ఆరు పెట్టాలి. బయట అంతేగాని బయట పెట్టము. ఈసారి ఎవరో చెప్పారు ఆయన చెప్పింది అది. మాస్టర్ గారు చెప్పింది అది. ఆరు బయట ఇంటి బయట ఇస్త్రాకులో ఉండేది. కానీ మనసులో చెప్పడం నీకు సమర్పిస్తున్నానని చెప్పమన్నాడు. అది మాంసం కదా. కానీ అది ఏదేం లేదు. నీకు ఆ రోజు ఇప్పుడు ఆవులో బాగుంది. మాంసము అది తప్పు అని మనకు అనిపిస్తుంది అనుకో, ఎందుకు తింటున్నావు తప్పు అనిపిస్తే, ఎందుకు తింటున్నావు? తప్పు అనిపిస్తే ఎందుకు తప్పు తింటున్నావు? అనిపించినప్పుడు నువ్వు ఎందుకు తింటావు? ఒకరిదే కదమ్మా, ఇంకా నలుగురు ఉంటారు. అట్లా కాదు. ఎందుకు తింటున్నావు బయట? నలుగురు ఒక తినాలంటారు, ఒక తినకూడదు అంటారు. అంటే మిమ్మల్ని తినమని ఎవరు బలవంతం చేయరు కదా. నా కొడుకు తింటా, నా కొడుకు నీ తింటే తింటాను. మిగతా వాళ్ళని తినమనండి. ఒకరిని కాదు ఎవరు సార్, తింటారు? ఇట్లా కాదు సార్. నా కొడుకు నువ్వు తింటే నేను తింటానంటాడు. అంటాడు. ఎవరు? నా కొడుకు నువ్వు తింటే నేను తింటానంటాడు. ఇప్పుడు అది అతనికి వ్రతం అయితే మనము మన నియమం భగ్నం చేయొచ్చు. అది ఆయనకి దీక్ష కాదు అనుకో, అట్లా కుదరదు. మిమ్మల్ని నిర్బంధించే హక్కు అతనికి లేదు, అతన్ని నిర్బంధించే హక్కు మనకి లేదు. ఉంటుందా? ఉండదు కదా. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది కదా. నిర్బంధం అనేది కుదరదు. తల్లిదండ్రులు కంపెనీ తీసుకోరు, బిడ్డలకు పెట్టుకొని తినమంటారు. ఉంటారు కదా. తినాల్సిందే ఇప్పుడు కానీ మా అమ్మ చేపల కూర అద్భుతంగా ఉంటుంది, కానీ తింది. ఆమెకు ఆ వాసన అంటే తినేటప్పుడు ఆ నీచు వాసన ఉంటుంది, ఆమెకు అసలు పడదు. ఆ ప్లేట్లో వచ్చే వాసన కూడా పడదు. అందుకని ఆమె అసలు ఆమె ప్లేటు అదన్నీ గ్లాసు పక్కన పెట్టుకునేది చిన్నప్పుడు. ఆమె దాంట్లో తినేది పచ్చడి ఏదో వేసి పెట్టి, కానీ అందరికీ శుభ్రంగా ఉండి పెట్టి ఆయన వండి పెడతాడు, ఆ వండి తినదు. అదే సమస్య మా ఇంట్లో. అంటే నిర్బంధం అయితే పక్క వాళ్ళని నిర్బంధం పెట్టే ఇది కుదరదు. ఒకే ఒక్క నియమం మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, మనం అది తినకపోతే వాళ్ళ దీక్ష భంగం అయిపోతుంది అన్నది ఉందనుకో. అంటే దీనికి టైం లేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేదు. నా భక్తుల ఇంట్లో అన్న వస్త్రాలు లేని ఉండదు అన్నారు కదా. దాని పుస్తకంలో ఆ సూక్తి రాయడానికి మాస్టర్ గారికి డౌట్ వచ్చింది. దేశంలో ఇంతమంది ఆయన భక్తులు ఇట్లా ఉన్నారు, పస్తులు ఉంటున్నారు కదా. ఇప్పుడు రాస్తే ఇది ఎట్లా కరెక్ట్ అవుద్ది? చదివిన వాడికి ఏమనిపిస్తుంది? ఇదేమో బాబా సూక్తి అని చెప్తున్నారు, కానీ ఆయన భక్తుల ఇంట్లో భోజనం లేదు. లేకపోతే మనం బయట తిరుగుతున్నాము, ఈ పూట బయట తిరిగేటప్పుడు మనకు భోజనం దొరకలా. ఆయన నా భక్తుల ఇంట్లో నా భక్తులను ఎట్లా పసుకొండనిస్తాను అన్నది ఇంకో సూక్తి కదా. కదా, మరి మన అనుభవం లేదా పస్తు ఉండటం అనేది. మరి ఇది ఎట్లా సాధ్యం, ఇది ఎట్లా సూక్తి, ఇది పుస్తకంలో ఎట్లా పెట్టాలి అన్నది మాస్టర్ గారికి డౌట్ వచ్చింది. అందులో ఇంకోటి ఏంటి, ఇట్లాంటిది ఒకటేదైనా మిస్ అయిందనుకో, తప్పైన ఆయన సూక్తులో ఆ ఒక సూక్తి తప్పైతే పుస్తకం మొత్తం ఇంతే ట్రాష్, ఇదంతా ఊరికే.
ఏదో ఆయనకు తోచింది రాసేసాడు అనిపిస్తుంది కదా, ఎవరికైనా అనిపిస్తుంది కదా. అట్లాంటప్పుడు ఇది తప్పు అయితే ఎట్లా అన్నది ఆయన నిర్ధారణ చేసుకోదలుచుకున్నాడు. షిరిడీకి వెళ్ళాడు. షిరిడీకి వెళ్ళి బాబాకు చెప్పాడు, ఈ సూక్తి నువ్వు నాకు నిరూపణ ఇస్తే నేను గ్రంథస్థం చేస్తా, లేకపోతే చేయను, తీసేస్తా అని షిరిడీకి వెళ్ళి కూర్చున్నాడు. నాకు ఈరోజు నేను భోజనం చేయను, నువ్వు నన్ను పస్తుండనేమని అన్నావుగా, నేను భోజనం చేయను, నేను పస్తుంటా. ఈ సూక్తి కరెక్ట్ అయితే నువ్వు నాకు భోజనం పెట్టిస్తే నేను దీన్ని గ్రంథంలో పెడతాను, నీ సూక్తిలాగా, లేకపోతే తీసేస్తా అంటే అప్పుడు పొద్దున్నే తెల్లవారుజామున వెళ్ళి కూర్చున్నాడు. తెల్లవారుజామున సాయంత్రం రాత్రి హారతి కూడా అయిపోయింది. ఎవరు బాబా తెలవలేదు. ఆయనకి ఈ సూక్తి తీసేద్దాం, ఇంకా ఆయన ఇది కరెక్ట్ కాదు, ఆయన చెప్పిన కాదు అని అనుకుంటూ ఉండగా యాక్చువల్గా ఒక 15 నిమిషాల ముందు ఒక ఇద్దరు అట్లా సమాజ మందిరంలో డోర్ ఉంది కదా, అటు ఇటు ఒకడు నుంచొని ఉన్నారు ఇద్దరు. ఈ మాస్టర్ గారు చూస్తూ ఉన్నారు. ఈయన లేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి అయ్యా మేము ఫలానా ఊరు ఫలానా చోట నుంచి వస్తున్నాం, మేము ఒక దీక్ష పెట్టుకొని వచ్చాం. ఏంటంటే షిరిడీకి పాదయాత్రగా వచ్చాము. వచ్చేటప్పుడు ప్రతిరోజు కనీసం ఇద్దరికి భిక్ష ఇచ్చి కానీ మేము తినకూడదు, ఇది మా నియమం. ఇప్పటిదాకా ఈ రోజు వరకు ఆ నియమం మాకు సఫలమైంది. ఈరోజు షిరిడీలో ఒక్కడే దొరికాడు, రెండో వ్యక్తి దొరకట్లేదు మాకు. అంత పెద్ద షిరిడీలో ఇంకో వ్యక్తి దొరకలేదంట వాళ్ళకి భోజనం పెట్టడానికి. అందుకని నువ్వు ఒక్కడే ఇక్కడ కూర్చొని ఉన్నావు, అందుకని నువ్వు దొరుకుతావేమో మేము నీ దగ్గరికి వచ్చాము, కూర్చున్నావు, నువ్వేదో సాధనలో ఉన్నావు, సాధన అయిపోయిన తర్వాత అడుగుదాము, నీకు వెయిట్ చేస్తున్నాము అని వచ్చి అప్పుడు అడిగారు. ఇది నువ్వు కానీ నువ్వు భిక్ష స్వీకరించలేదనుకో, ఇన్ని రోజులు మేము చేసిన దీక్ష మొత్తం స్పాయిల్ అయిపోతుంది, దయచేసి మమ్మల్ని రక్షించు అని అడిగారు. అక్కడ మాస్టర్ గారి కోరిక ఆకలిగా ఉంది కాబట్టి వెళ్ళి తినేద్దాం అనిపిస్తే కుదరదు. పోనీ తప్పించుకోవడానికి అనుకుంటారా, తప్పించుకోవడానికి లేకుండా ఇరికిచ్చేశాడు. ధర్మ సూక్ష్మంలో మాస్టర్ గారు ఇరికిచ్చేశాడు బాబా. ఎట్లా? ధర్మశాస్త్రం ఏం చెప్తుందట, ఎదుటివాడి దీక్ష నియమం భగ్నమయ్యే పరిస్థితుల్లో నీ ధర్మాన్ని కూడా వదిలిపెట్టి వాడికి సహకరించడం అనేది ధర్మం. అర్థం? నువ్వు ఒక ధర్మం పెట్టుకున్నావు, నియమం పెట్టుకున్నావు, అవతలి వాడి యొక్క దీక్ష భగ్నమైపోతుంది అనుకో. ఆ భగ్నం అయ్యేటప్పుడు నీ దీక్షను పక్కన పెట్టేసి, నీ నియమాలను పక్కన పెట్టేసి వాడికి సహకరించడం అనేది నీ ధర్మం అనుకో. ఇది ధర్మశాస్త్రం చెప్పింది. కాబట్టి ఇప్పుడు మాస్టర్ గారిని ఎక్కడ ఎరికిచ్చాడు? వాళ్ళు ఒక దీక్షగా వచ్చారు, ఆ ఇప్పటిదాకా దీక్షని మెయింటైన్ చేసుకున్నారు. ఈ ఒక్క పూట ఆ దీక్ష భగ్నం అయితే వాళ్ళు చేసి ఇప్పటిదాకా చేస్తూ వచ్చిందంతా వృధా అయిపోతుంది కదా. కాబట్టి వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత నేను పెట్టాడా లేదా పాపం? అట్లా ఇరికించాడు. ఆయన ఏమో ఏదన్నా కానీ అందుకని అప్పుడు ఆయన వెళ్ళి అట్లాంటి కండిషన్లో అయితే మనం తప్పవచ్చు. పక్కన వాడు మనల్ని నిర్బంధిస్తున్నాడు అంటే, వాడి దీక్ష భగ్నం అయిపోతుంది అంటే, అప్పుడు మనమేమో పక్కన పెట్టి కూడా మనం తినవచ్చు కదా. అట్లాంటిది ఏమీ లేదు. ఊరికినే ఆయన నువ్వు తినకపోతే నేను తిన్ను అన్నాడు అనుకో, అప్పుడు మనం అది పాటించాల్సిన అవసరం లేదు అన్నది నాకు అక్కడ మాస్టర్ గారు ఆలేలో చదివిన తర్వాత నాకు అర్థమైంది. నిర్బంధిస్తే ఆ నిర్బంధానికి ఇక్కడ బ్యాలెన్స్. ఇప్పుడు సాయిబాబా వీడ
రెండు తూకం వేసుకొని ఎటు తూకితే అటు తూకడం. బాబా కోసమా లేకపోతే పిల్లవాడి కోసం? భక్తి కోసమా మమకారం కోసమా? కారం పోతే కారం, ఆ? కారానికి పోతే కారం అయితే అక్కడ మనం తేల్చుకోవడం. ఆ రోజు మామూలుగా భిక్ష మనం బాబా ఎట్ట పెట్టాలా? ఏ రోజు? అదే ఇటు తినాలంటారు, ఇటు తినమని అంటారు. వాళ్ళ ఆ రోజు భిక్ష పెట్టాలి కదా. వాళ్ళది పక్కన పెట్టేసేయండి. ఆ. మనకేమనిపిస్తుంది, మనం ఏం చేయదలుచుకున్నాం, మన మనసులో ఉన్న దాన్ని పక్కన వాళ్ళు ఎవరు నిర్బంధించలేరు. ఇప్పుడు మనకు తినాలని ఉంటే పక్కన వాడు నిర్బంధం మనకి సహకరిస్తుంది, కానీ నాకు తినాలని లేదు అనుకో. అతని సమస్య అది కాదు సార్. ఈరోజు మొత్తం మటన్ వండుతాను, వేరే కూడా ఏం చేయలేదు. ఇప్పుడు బాగా తినకుండా ఎలా తినాలి? ఇప్పుడు బాగా వండాము, అది ఇప్పుడు బాబా పెట్టాలి కదా, బాగా తినకుండా ఎలా చెప్తారు? నియమం కదా అది. కాదమ్మా. ఎవరికి నియమంటారు? ఎవరికి నియమంటారు? బాగా పెట్టేటంటే ఆకులో వేసుకొని ఆరు బయట పెట్టు అంతే. వదిలిపెట్టి రా. మామూలుగా బాగా పట్టణం దగ్గరైనా ఉద్యోగం దగ్గరైనా పెడతాం కదా, అప్పుడు ఏం పెట్టాలి? అప్పుడు ఏం పెడతావంటే మాంసం ఉన్నావు కదా, బాబా ఎట్ట పెడతావు అని అంటారు. అంటే అది కాదు, ఏదైనా వండుకొని పెట్టాలి కదా, అది కూడా పెట్టదు అంటారు. అంటే ఆ, ఇది పెట్టడం తప్ప రైటా అన్నది ఫస్ట్ పాయింట్. ఆ, తప్ప రైటా? ఇది తినడం తప్ప రైటా? ఫస్ట్ మీకు రైట్ అనిపించింది అనుకో, మీకు రైట్ అనిపించిందేగా మీరు చేస్తారు. అసలు రాముడు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? రాముడు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? కదా, తిన్నాడా లేదా? బాబాని చెప్పాడు కదా, బాబాని భిక్ష పెట్టినప్పుడు కొనేటప్పుడు వాళ్ళు ఖర్చు చేస్తే బాబా వాటిని చంపించాల్సిన అవసరం చేస్తే తేడా ఏదో చెప్పాడు. వాళ్ళు కావాలంటే అదే వస్తుంది, ఇవి చంపుతారు వాళ్ళని. కాబట్టి ఇది మన మనసుకి సంబంధించిన వ్యవహారం. అది నిష్పక్షపాతంగా తేల్చుకోవాల్సింది. ఇక్కడ ఏంటంటే మనస్సుకి ఒకటండి. ఇప్పుడు 10 మంది వచ్చి, సార్ ఈరోజు సత్సంగం బాగా చెప్పారు, మనం రాత్రికి వెళ్ళి మందు తాగుదాం రండి సార్ అని ఎవరైనా పిలిచారనుకో, నేను తాగుతానా తాగనా? మనసులో ఉండి మనకు నాకు అసలు ఎట్టి పరిస్థితుల్లో నాకు అసలు అలవాట్లేదు, నేను అసలు దాన్ని తాగను అని ఉంటే మీరు 100 మంది వచ్చి అడిగినా నేను తాగను కదా. మీరు నిర్బంధం చేయవచ్చు కాక, ఎంత నిర్బంధం చేసినా నా మనస్సు దాన్ని ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను దాన్ని చెయ్యను కదా. మాణిక్య ప్రభుకి మాంసం పెట్టి మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఆయన స్వీకరించి గుడ్డ తీసి ఏమైంది? ఆయన మహిమ తీసుకున్నాడు. ఇప్పుడు అతను ఉన్నాడు కదా, మందు తాగుతాడు, ఏం పేరు? సంబారి. రైట్ రాసుకోవాలి కదా. రైట్ రాసుకోవాలి. అందుకని ఇట్లాంటి పరిస్థితి, నిర్బంధమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ముందు అప్లికేషన్ పెట్టేసామనుకో, ఏదో ఒక రూపంలో మనం బయటపడేస్తాడు. సంబారం బయటపడేస్తాడు కదా. అంతగా సార్, ఇంట్లో మనము ఒక బిడ్డ తినరనుకో, మనం అందరం మాంసం తింటాం, ఒక బిడ్డ తినడు, అప్పుడు వాడికి ఏం చేస్తున్నాం? వాడికి ఇష్టమైంది ఏదో ఒకటి వండి పెడతాం కదా. అప్పుడు ఇది మాంసం పెట్టద్దా బాగా పెట్టకూడదా అని సమస్య వచ్చినప్పుడు వేరే పోయి వండి పెట్టు ఆయన. ఆయన కోసం వండి
నీకు పెట్టచ్చా అది కాదమ్మా, ఇంట్లో వండారు కదా, వండితే నష్టమే ఇంట్లో ఉంది అసలు. వండితే నష్టం లేదు. వండితే కొంతమంది అట్లా కాదు సార్. అదే అది నాకు అది ఇప్పుడు సార్ చెప్తాడు చూడు. ఇంట్లో పడితేనే ఆయనకి బాగా నీకు ఆయన పెట్టకుండా వేరే తయారు చేసినవి మనం చేయకూడదు. బాబా చేసి మనకి బాబా చేశాడు కాబట్టి మనం చేయకూడదు. ఇది అందరు మనకు క్లారిటీ ఉండాలి. బాబా అందరికీ మటన్ వండి పెట్టాడు కదా అంటే దాని రెమెడీ ఆయనకి తెలుసు కాబట్టి మిగతా కార్యక్రమం చేయగలడు కాబట్టి ఆయన వండి పెట్టాడు. మనకు ఆ రెమెడీ మనకి తెలియదు కదా. ఆయన గుండెలో చేయి పెట్టి తిప్పాడు, మనకి శాతం అవుతా. కాబట్టి ఆయన చేసినవి మనం చేస్తామంటే తప్పు. ఆయన పగ తాగుతాడు, మనం తాగుతామంటే చేసినవి తప్పు. చెయ్యమన్నవి చేయడం కరెక్ట్. ఆయన చేసినవి మనం చేయకూడదు. చెయ్యమని చెప్పినవి చేయాలి, వద్దని చెప్పినవి ఆపుకోవాలి. ఇప్పుడు వాడిని మాంసాహారంతో వాడు ఆయన బలవంతం చేయలేదే. పరీక్షించాడు, చివరి దాకా తీసి ప్లేట్లో వేయమన్నాడు, వేసాడు కదా. అంటే వాళ్ళని మాంసం కొనుక్కురామన్నాడు, వెళ్ళాడు, నిర్భయంగా బయలుదేరుతుంటే వద్దులే రా అన్నాడు, క్యాన్సిల్ చేశాడు. పరీక్షించుకోవడానికి రకరకాల పరీక్షలు చేస్తాడు. ఆ పరీక్షలో మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది మనం చూసుకోవాలి. లాస్ట్ దీక్షకి రెడీ అయిపోతాడు మేక నరకటానికి. ఆయన ఒకటే కృష్ణారెడ్డి గారు, భావాన్ని అనుసరించి ఫలితాలు ఉంటాయి. అది మాంసమా మరోట కాదు. నీకు పవిత్రం అనిపించిందా, ఇవేంది. నీకు అపరాధ భావం ఉందనుకో, తీసేయి. నీ మనస్సు చెప్పాల్సిన విషయం అదే విషయం అంతే. నీ మనస్సు తేల్చాల్సిన విషయం ఏదైనా పవిత్రమే. అంతే. నీకు అది కాదనుకున్నప్పుడు వేరేది కొట్టు. మీ ఇంటికి ఒక అతిథి వస్తాడు, మంచి ఇష్టమైన ఫ్రెండ్, మీకు మాంసం ఇష్టం, ఫ్రెండ్కి ఇష్టం లేదు, అప్పుడు ఏం చేస్తారు? వాడికి వండి పెడతారు కదా. అదే చూసుకోండి బాబా. అందుకని ఆయనకి ఏది ఇష్టం అది వండి పెడతాం. సింపుల్ లాజిక్. మనకి ఏది ఇష్టం మనం వండుకొని తింటాం కదా. ఇంట్లో మాంసం ఉంటాయి కదా, ఇంట్లో మాంసం గిన్నెలు వేసుకుంటాం. సార్, ఇవన్నీ మనస్సుకి సాధనకి సంబంధించిన వ్యవహారం. నువ్వు వ్యక్తిగతమైనది అన్నమాట. ఇది వ్యక్తిగతమైన వ్యవహారం. ఇది పెట్టవచ్చు, ఇది పెట్టకూడదు, ఇది అని కాదు. నీ మనస్సు ఏది యాక్సెప్ట్ చేస్తుందో అది చేయి. అది అందరికీ అనువర్తించేది కాదు. కాదు కాదు, కాదు. వ్యక్తిగతం. ఇష్టమైనది పెట్టండి. వ్యక్తిగతమైన అది వ్యక్తిగతమైన విషయం. అక్కడ అందరూ పెట్టారు కదా. సాధన అనేది వ్యక్తిగతమైన విషయం కదా. అది నీ మనస్సు ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి చూసుకుని నీ మనసు ఏం చెప్తుందో అది చేస్తాం. మిగతావన్నీ బలవంతమైనవి చేసినా నిలబడవు. ఒక రోజు 2 రోజులు చేస్తారు బలవంతంగా, 3వ రోజు చేయలేరు కదా. గుళ్ళో ప్రసాదాన్ని కూడా బలవంతం చేయకూడదు. ప్రసాదం తీసుకోవాలి, పాపం వస్తుంది. వాడు తీసుకునే వాళ్ళకి ఇవ్వాలి. ఆకైన వాడికి అన్నం పెట్టండి, వెంకటేశ్వరం ఎందుకు చెప్పింది. వెంకటేశ్వర ప్రసాదం తినమంటే తీసుకొని బయట పడేస్తాడు. ఇది సార్, ఇది సింపుల్. ఇది మనసుకు సంబంధించిన విషయం. మన మనసు ఒప్పుకుంటుంది అంటే చేయండి, ఒప్పుకోవట్లేదంటే తర్వాత పర్యవసానంగా ఏదన్నా జరిగితే దానివల్ల జరిగింది. అట్లా ఏమి జరగవు. ఒకవేళ మన కర్మకులకి మనకి ఏదన్నా జరిగితే దానివల్ల జరిగిందని లింక్ పెట్టుకోకూడదు. భగవంతుడు ఏదైనా స్వీకరిస్తాడు. నేను ఒకసారి ఒంగోలు వెళ్ళినప్పుడు ఒక అతను చెప్పాడు, దీనికి పనికి వస్తున్న పనికిరాదు నాకు తెలియదు కానీ అతను చెప్పింది, చీరాల స్వామి కాదు, అక్కడ ఇంకొక అవధూత మార్కెట్ స్వామి ఒకళ్ళు ఉండేవాడు కదా. ఆయనకి మందు సీసా తీసుకెళ్ళి ఇచ్చారు. ఆయన ఇంటి గడగడ తాగేసి వెళ్ళిపోయింది. అంటే అతను అప్పుడు అన్నది ఏంటంటే, భగవంతుడికి మనం ఏం సమర్పిస్తామో దానికి 10 రెట్లు మనకి ఇస్తాడు కదా అన్నాడు. ఆయన మనకి ఏమిస్తాడో తెలీదు. అట్లా ఆయనకి ఏమిస్తే మళ్ళీ మనకి అది ఇస్తాడు కదా. మనకి ఏది కావాలనుకుంటున్నామో అది ఆయనకి సమర్పిస్తే సరే. అవుతుంది.
మరొకసారి రండి సార్. అట్లా మీరు అవకాశం ఇస్తే మళ్ళీ ఒకసారి గురువు గారిని తర్వాత వేదమ్మ గారు పట్టకు పెట్టి వేదమ్మ గారు చెప్పింది ఏంటంటే అన్ని గ్రామాలకి వెళ్ళి ఇప్పుడు మొన్న మీరు స్పీచ్ని కూడా చూసుంటారు. మెయిన్గా స్ట్రెస్ ఏం చేస్తున్నారంటే మాస్టర్ గారి సాంప్రదాయాన్ని మాస్టర్ గారి పేరు చెప్పి మాస్టర్ గారి గ్రంథాలే చదివించి మోసాలు చేయడం చేస్తున్నారు. అది వేదమ్మ గారు నోటీస్ దాకా వెళ్ళింది. సో వీటి నుంచి మనం ఏం చెయ్యాలి అంటే మనం చెప్పాల్సింది చెప్పాలి కదా. కాబట్టి బయటకు వచ్చి సత్సంగాలు చేస్తాము. కాబట్టి వేదమ్మ గారు చెప్పిందంటే ముందు ఒక 2-3 సార్లు సత్సంగ సభ్యులు ఎవరైనా వెళ్ళి అంటే ఇక్కడ ఆల్రెడీ మీ సత్సంగం ఉంది కాబట్టి ఇక్కడ అట్లాంటి సమస్య లేదు. అట్లాంటిది వాళ్ళకి మాస్టర్ గారి గురించి అట్లాంటిది ఒక వేదిక చెప్పి వాళ్ళకి 2-3 సత్సంగాలు చేసి మాస్టర్ గారి గురించి చెప్పి ఒక అవగాహన వచ్చాక అప్పుడు నేను వచ్చి సత్సంగం చేస్తే బాగుంటుంది కదా అన్న. అందుకని మేము అట్లా ఆ ప్రయత్నంలో ఉన్నాం. మీకు అదే మీకు అట్లాంటి సమస్య లేదు. మీకు ఆల్రెడీ మాస్టర్ గారి గురించి తెలుసు కాబట్టి మాస్టర్ గారి గురించి అవగాహన ఉంది కాబట్టి నేను చెప్తాను. లేదు వేదం గారు ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, మీరు ఫోన్ చేసి అడిగినా సరిపోతుంది. మళ్ళీ మధ్యలో మధ్యవర్తులు అవసరం లేదు కదా, మీరే చెప్పుకోవచ్చు. అడగండి అమ్మ మీరు అన్ని ఊర్లకి వచ్చి సత్సంగాలు చేస్తాను కదా, మీరు అసలు మేము ఆల్రెడీ ఉన్నాం, నేను కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి నేను చెప్తాను. మీరు వచ్చి ఒకసారి సత్సంగం చేయండి అమ్మా అని మీరు చెప్పండి. మా వైపు నుంచి మేము వేదం గారికి చెప్తాం. నేను మీకు ఇస్తాను సార్. మీకు నెంబర్ మామూలుగా మా అమ్మగారి పుట్టినరోజు అప్పుడు మేము దిన పూజలు అవి చేస్తుంటాం. ద్వారకాబాబు గారి నెంబర్ ఉంది. వేదం గారి నెంబర్ మీకు ఇస్తాం. మీరు డైరెక్ట్గా మాట్లాడండి. అమ్మాయి ఇట్లా ఇస్తుంది. మీరు ఒకసారి వచ్చి మా సత్సంగాన్ని అనుగ్రహించి మాకు సందేశం ఇవ్వడం చేస్తాం. ఇప్పుడు ఒంగోలు అక్కడే ఉంటారు. మోస్ట్లీ అమ్మగారి దగ్గరే ఉంటారు, చిరకపాడులోనే ఉంటారు. ఇక్కడ ఒంగోలు అమ్మగారి సమాధి మందిరం ఉంది కదా, దానికి దగ్గరలో అంటే ఇప్పుడు ఇంకా ఒంగోలులోనే ఉన్నారు. కొంచెం 1 నెల 2 నెలలు షిఫ్ట్ అవుతారు అక్కడ. అది నాకు ఈ గురువు గారు చెప్పిన ఆ మాటల్ని ఒకసారి మళ్ళీ స్మరించుకునే అవకాశం ప్రసాదించిన మీ అందరికీ మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయినాథుడికి, అలివేలి మంగా సమేత భరద్వాజ మహారాజుకి పాదపద్మములకు నమస్కరించుకుంటూ మీరు చెప్పినట్టు మళ్ళీ ఇంకొక అవకాశం మిమ్మల్ని ప్రార్థిస్తూ సెలవు. జై చక్కటి సత్సంగం ప్రసాదించి మా సంస్థలకి ఆనందంగా సలహా ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఆయన వాక్కులే ఆయన చెప్పినదే మీతో పంచుకున్నాను. కొన్ని ఆయన చెప్పింది నాకు అర్థమైంది, నేను మీతో పంచుకున్నాను. నాకు రంగారావు గారు కూడా వచ్చింది. రంగారావు గారు, భాస్కర్ రెడ్డి గారు, తర్వాత కృష్ణమూర్తి గారు. మందిరము పోలేరం దర్శించుకుని ఎప్పుడు వెళ్ళాను. ఇంకా మొత్తం బస్సులో వచ్చినప్పుడు కూడా తప్పనిసరి ఇక్కడ గుడికి వచ్చి ఇంకా గుడి మూసినా సరే బయట నుంచి నమస్కారం చేసుకుని ప్రదక్షిణ చేసుకుని వెళ్ళడం మొదటి నుంచి అది పెట్టుకున్నాను. ఆ రోజు మా అబ్బాయి కార్లో వచ్చాం, ఇది మా అబ్బాయి కార్లో వచ్చాం. వాడు నేను తీసుకెళ్తాను నాన్న, నీకు ఎందుకు మా విషయం చీరలు అన్నా లేవో అంటే నేను తీసుకెళ్తాను నీకు మందిరానికి, కార్లో వదామని చెప్పి వాడు కార్లో వచ్చాను. ఈ మధ్య జగన్నాథం గారని సంస్కృత లెక్చరర్ ఒకరికి ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ఆయనకి చెప్పాను మీరు ఎప్పుడు అవకాశం మందిరానికి వెళ్ళండి అని.
వెళ్తాను సార్ గడిపి కాలేజీలో గడిపి చీరలు తీసుకొని వెళ్ళాను. చీరల సంగతి తెలిసిందే. ఆ సెలక్షన్స్లో 5 అయిపోయింది. అయినా ఒక అర్ధగంట కూర్చొని పదవులు అంటే 6 గంటలకు మళ్ళీ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, నాన్న పోవాలన్నా అర్జెంటు అన్నాను. మనసు నిండా కొరత. అమ్మవారి పొలాల మాకు మొక్కుకొని వస్తూ ఇక్కడి నుంచి గాలికి పని చేసి మరోసారి ఎందుకో నాకు కలగట్లేదు స్వైనాథ ఎవరితో చెప్పలేదు మనసులో అనుకున్నాను. ఈరోజు ఇక్కడ వెంకటగిరిలో ప్లానే లేదు. ఇంకా చెప్తాను, మరి నేరుగా చెన్నై నుంచి తిరుపతికి వెళ్ళాలని చెప్పి రిజర్వేషన్ కూడా చేసుకున్నాను. రిజర్వేషన్ చేసుకొని రెడీ అయిపోయాను అన్నమాట తిరుపతికి వెళ్ళాలి. ఈయన చెన్నైలో కలిసినప్పుడు మనం సుల్లూరుపేటలో వెంకటగిరిలో సత్సంగం చేసుకుందాం ఇప్పుడు అంటారు వెంకటగిరి పోవాలి సత్సంగం అని. సార్ వెంకటగిరి సత్సంగం వెళ్దాం పదంపా అన్నాడు. ఇక్కడ చూడండి రిజర్వేషన్ చేసుకొని మళ్ళీ వీళ్ళెవరు చెప్పలేదు. మళ్ళీ నాకు నేను క్యాన్సిల్ చేసేసినాను. బయలుదేరి ఇట్లా వచ్చి అంటే మందిరము మనం ఒకసారి సాయినాథన్ ఆయనే మొక్కో అని చెప్పి పిలుచుకొచ్చినట్టు అంటే చేస్తున్నటువంటి ప్రార్థన పారాయణలో ఈ స్థల విశేషం గొప్పగా ఉందని చెప్పడానికి చెప్పాను. ఫొటోస్ తీసుకుని అమ్మగారిని చూపించినప్పుడు అక్కడంటే వాళ్ళందరినీ పిలిచి షిరిడీలో ఉన్నట్టున్నాడు చూడండి బాబా అది కొనసాగించుకోండి అని చెప్పడానికి చేస్తున్న పారాయణ బాబా ఎంతగా అందరినీ ఇక్కడికి వెళ్ళారు. అందరూ ఎంతో అదృష్టం కానీ అటువంటి గ్రూప్ కుదరడం చాలా కష్టం. మా అదే వాళ్ళు పూజలు చేస్తారు. ఒక 12 సంవత్సరాలు కుంభాభిషేకం కూడా అయింది. అక్కడ 100 years బాబాకి మా కుంభాభిషేకం ఇక్కడ అందరూ పూజలు అందరు ఎవరు లేకపోయినా గోరులు మాస్టర్ అంటారు కదా, అందరు నేర్చుకుంటారు. ఇట్లా అందరికీ ఉండవచ్చు, అందరికీ పూజ వచ్చు. వాళ్ళే చేసుకుంటారు, పూజ వాళ్ళే చేసుకుంటారు. నేనే కొంచెం అమ్మగారి దగ్గర ఉంటాను కాబట్టి ఆ ఇంట్లో చేసుకుని ఏదన్నా కావాలన్నప్పుడు అట్లా కాంబినేషన్ మేమేం చేస్తాం. శ్రీకాంత్ గారు నేను విజయేంద్ర స్కూల్స్లో సత్సంగాల్లో వెళ్ళి ఏదైనా చెప్పేవాడు. అట్లా మీరు అవకాశం ఇస్తే వాళ్ళు కొంచెం ముందుగా తెలియజేస్తే నేను ఒక చెప్తే అందరూ పలిమేటట్టుగా ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రత్యక్షాన్ని ఇంతకుముందు పారాయణాలు ఉంటాయి, మళ్ళీ నామ సంకీర్తన ఉంది. ఈ సందర్భం ఏంటంటే మాస్టర్ లాస్ట్ దత్తావతార మహత్యం పౌదర్ రాస్తారు. అది అలా ఎందుకు మనం కూడా పారాయణం చేసుకున్నామని చెప్పి నేను అందరికీ డ్రీమ్ చేశాను కదా. నేను చెప్తూ ఉంటే వాళ్ళు పలుకుతారు. ఓ 20 members పలికినామనుకో 20,000 అవుతుంది. ఇక్కడ పవర్నెస్ లాగా ఉంటుంది కాన్సన్ట్రేషన్. అది బుక్స్ లేకపోతే వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మనం చేస్తుంటే వాళ్ళు చూసుకుంటే వస్తున్నారంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగింది. ఆ కార్యక్రమం నిన్న జరిగింది. అప్పుడు సాగు చెప్పేటప్పుడు గురు శుక్రవారం రేపు చెప్తాను వచ్చారు. 4 గంటలకు వచ్చారు. మాస్టర్ గారు ఏ విధంగా అందరికీ అవగాహన వచ్చేట్లు చేయమని చెప్తారు. నాకు కూడా ఇక్కడ మెయిన్ కూడా మాస్టర్ గారి గురించి చెప్తారు. మాస్టర్ గారు మందిరం యూపీలో ఉంది, ఆయన శంకుస్థాపన. అక్కడ మళ్ళీ మాస్టర్ గారు ఫోటో కూడా పెట్టారు. ఇప్పుడు మా కజినే దాని ప్రెసిడెంట్. నువ్వు అయినప్పుడన్నా నీకు ఎవరు బాగుంటారని పాయింట్ చెప్పుకోవాలి. అది అక్కడే లేదు. అక్కడ చూస్తాను, అక్కడ లేదు. మళ్ళీ ఇంకొక మందిరం వెళ్ళాను. అక్కడ మాస్టర్ గారి గురించి చెప్తుంటే మాస్టర్ గారిని దర్శించిన వాళ్ళే ఆయన గురించి చెప్తున్నావు. ఆయన ఎవరైతే ఏం చెప్తావు నువ్వే చూసావు తెలియదు. ఇంకా అక్కడి నుంచి మన వేదం తట్టుకోలేక బాబా ఇక్కడ అక్కడ ఈ మందిరం ఒక పెద్ద లీల. ఆయన ఆయనే కట్టించుకున్నాడు. అసలు ఇక్కడ ఈ లైన్లో ఎవరు తిరగదు సార్. అట్లా ఉండేది శ్మశానం అనమాట. ఈ లైన్కి అట్లా వెళ్తారే కానీ ఈ లైన్ తిరిగే వాళ్ళే. మందిరం అయిన తర్వాత బాగా మీరు అక్కడికి వెళ్ళాలి సార్ తోటలో.